చర్చలు ఎన్నికల కమిషన్ చుట్టూ జరిగిన జ్ఞానేష్ కుమార్ గారు ఏమాత్రం లెక్క చేయకుండా తాము అనుకున్న పథకం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఒకసారి దాని హిస్టరీ కూడా మీరు చూడాలి. జన విజ్ఞాన వేదిక కానీ లేదా మనం ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ప్రజాస్వామ్య ఐక్యవేదికని. ఈ వేదిక కూడా రాజకీయంగా పలానా పార్టీ గెలవాలి, పలానా పార్టీ ఓడిపోవాలని ఉండదు. మాకు ఎవరన్నా గెలవండి, భారత రాజ్యాంగం నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అని మాత్రం అనుకుంటున్నాం. మనకి కూడా ఫలానా పార్టీ గెలిస్తే బాగుండు, ఫలానా పార్టీ ఓడిపోతే బాగుండు అని ఉంటుంది మనసులో. నేను ఉండకూడదని నేనేమంటాను. ఎవరెవరి అభిష్టం అది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటేసి హక్కు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలని ఉంటుంది. దాన్ని తప్పట్టడానికి ఎవరికి హక్కు కూడా లేదు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగి ఎన్నికల కమిషన్ ఎవరి వైపు మొగ్గకుండా, ఎటువంటి ఒత్తిడులకు లొంగకుండా పనిచేసిన క్రమంలో ఒక పార్టీ గెలుస్తుంది, ఒకటి ఓడిపోతుంది. గెలిచిన పార్టీ మనం అనుకున్నది సంతోషపడతాం, మనం అనుకున్నది గెలవకపోతే బాధపడతాం. తర్వాత ఏం చేయాలి? ఆ పార్టీని గెలవనీయకుండా తమ కోరుకున్న పార్టీని గెలిచినట్టు చేయడం కృషి చేసుకుంటారు. ఎవరిష్టం అంది. దాన్ని కూడా రాజ్యాంగం తప్పట్టడానికి లేదు. ఏ రాజకీయ పార్టీకి నేరుగా అనుసంధానమై పనిచేయము అని జన విజ్ఞాన వేదిక అంటుంది అంటే ఈ మెంబర్లకి ఏ పార్టీ మీద ఇష్టము ఉండదనే కాదు. వాళ్ళ ఇష్టం, ఏ పార్టీకైనా వాళ్ళ ఇష్టం ఉండొచ్చు, అది హక్కు. అది కోరిన పార్టీ గెలవకపోతే జనంలో కృషి చేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించుకుంటారు, అంతే. అది వాళ్ళ ఇష్టం. అందువల్ల జన విజ్ఞాన వేదిక చాలా క్లియర్గా పెట్టుకుంది ఏంటంటే, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు, ఏ పార్టీ గెలవాలని కోరుకుంటావు, ఏ పార్టీకి ప్రచారం చేసుకుంటావు, ఏ మతాన్ని నువ్వు అభిమానిస్తావు, ఏ దేవుణ్ణి పూజించుకుంటావు, ఇది మా ఇష్యూస్ కాదన్న అఫీషియల్ లైన్ అదే మాది అని అందరిది కూడా. ఇక్కడ ప్రమోట్ చేయం, నెగిటివ్గా చెప్పం, పాజిటివ్గా చెప్పం. ఈరోజు ఉన్న సమస్య ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుందా లేదనేదే ఇష్యూ. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఇంకా కొన్ని నేరుగా ప్రజలతో సంబంధం లేని కాగు లాంటివి ఏ సంస్థ అయినా సరే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెప్పే మాట అమలు చేస్తున్నారనే పేరు ఆల్రెడీ వచ్చేసింది దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ పార్టీ పేరుతో పిలిచేవాళ్ళు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇప్పుడు అంతకంటే ఎక్కువైందనేది జనం పర్సెప్షన్. అపోజిషన్ పార్టీలని తమ వైపు తిప్పుకోవాలంటే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కాదు, కేసులు పెట్టడం, జైల్లో పెట్టించటం, వెంటాడటం జరుగుతూ ఉండాలి. ఒకసారి వాళ్ళు గేటు దూకి అవతలకి వెళ్ళగానే అన్నీ మాయమైపోతాయి. ఎన్ని చూడడంలో ఇట్లాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ అంట పడ్డారు. ఆ కేసు విషయంలో రద్దీ జరిగింది, తొక్కిసలాట జరిగి చనిపోయినారు, ఎంట పడుతూ ఉన్నారు. అతగాడు సినిమా తీస్తే దాన్ని రిలీజ్ కానీ ఇక్కడ ఆపారు. ఇప్పుడు బేరసారాలు జరుగుతున్నాయి. నువ్వు కానీ మా వెంట వస్తే నిన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటిస్తాం. ఆమె ప్రకటించుకోవచ్చు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తమ వాళ్ళని, కానీ ఇంకంత బలం చేకూరినట్టు నమ్మకం కలగల వాళ్ళకి. ప్రకటిస్తాం, వెంటనే సెన్సార్ బోర్డు కూడా పరిశీలిస్తుందని డైలాగ్ వచ్చేసింది. సినిమాని పరిశీలిస్తాం అంటే ఈ డైలాగులు అర్థం కానంత మూర్ఖులు దేశంలో ఉన్నారని నేనైతే అనుకోవడం. అందరికి అర్థమవుతున్నాయి డైలాగులు. కానీ పిల్లికి మెడలో గంట ఎవడు కడతాడు, ఆ గంట కట్టేటోడు ఎవడు ముందుకు రావడంలా. ఈ గంట కట్టాలనుకున్న వాళ్ళకి భయం ఏంటంటే ఒక్కొక్కడు గంట కడితే జైల్లో పెడతారు. పెద్ద గుంపు వచ్చి గంటలు కట్టాల.
ఆ గుంపులు తయారు కావట్లా. అక్కడ ఉంది ప్రాబ్లం అంతా. ఒకసారి వెనక్కి వెళ్దాం మనం ఈ పరిణామాలు చూడడానికి. అంటే రాజకీయాల్లో నేరుగా లేవన్నంత మాత్రం రాజకీయ పరిణామాలను పరిశీలించకుండా జన విజ్ఞానం ఉండదు. పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ లేకుండా జీవితం లేదు. 2014 ముందు మోడీ గారు బీజేపీ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు. కాంగ్రెస్ అవినీతిమయమైపోయింది కాబట్టి అవినీతిమయమైన కాంగ్రెస్ ఉండకూడదు. అది ఒకటే కాకుండా విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు, దేశాన్ని దోచి. ఆ మొత్తం డబ్బంతా తెచ్చి మీ ప్రతి అకౌంట్కి 15 లక్షలు వేస్తాం ప్రామిస్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. అవినీతి రహిత రాజ్యాన్ని ఇస్తామని ప్రామిస్ చేశారు. 2016 నవంబర్ వచ్చేటప్పటికే నోట్లను రద్దు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయటం అనేది రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సలహా తీసుకున్నారా అంటే లేదు. అలాంటి ఒక అడ్వెంచరస్ స్టెప్ తీసుకుంటే మొత్తం ఎకనామిక్ సిస్టమ్ గందరగోళం అయ్యొద్దని సలహా ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. ఈ రోజుకి కూడా ఆఫ్టర్ 9 years కొన్ని పరిశ్రమలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ రికవర్ కాలే. కొన్ని ప్రశ్నలకి జవాబే లేదు. నల్లధనం మొత్తం పోతుంది, 3 లక్షల కోట్లు ప్రభుత్వాన్ని మిగులుతుందని ప్రామిస్ చేశారు. మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ వచ్చింది 10,000 కోట్లు తప్ప. అది కూడా ఎవరైనా తెలివి తక్కువలు సకాలంలో మార్చుకోవడం చేత కాకుండా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మార్చుకోలేకపోయారు. 10,000 కోట్లు ఇన్ఫినిటిస్మల్ అమౌంట్, అది 3 లక్షల కోట్లలో. కాబట్టి అది నెరవేరలా. అంటే దొంగ డబ్బంతా వచ్చేసింది. ఉగ్రవాదం పోతుందన్నారు, ఏం పోలే, ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవినీతి పోద్దన్నారు, అవినీతి బయటికి కనపడనంతగా అవినీతి విస్తరించిపోయింది. బోఫార్స్లో 15-20 కోట్లు అవినీతి అంటేనే గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు లక్షల కోట్ల అవినీతి, చిన్న మొత్తాలు కాదు. బాగా గ్రాటస్కీగా మీకు కనపడేది రఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ను ఒకసారి స్టడీ చేస్తే ఒక మోతాదుకి ఎన్ని విమానాలకి కాంట్రాక్ట్ చేసుకున్నారు, తర్వాత ఎన్ని విమానాల తర్వాత సాంకేతిక బదిలీ జరగాల, మొత్తం ఎత్తిపోయి అదే మొత్తానికి తక్కువ విమానాలు కాంట్రాక్ట్ తీసుకోవడం. అఫ్షోర్ కాంట్రాక్ట్ కింద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెంగళూరులో ఉన్న సంస్థ దాన్ని తీసిపడేసి ఐరన్ లెగ్గా బ్రహ్మాండమైన పేరు సంపాదించుకుని అనిల్ అంబానీకి 20,000 కోట్లు ఇచ్చారు. ఏ కంపెనీకి? 2 రోజుల ముందు రిజిస్టర్ అయిన కంపెనీకి. దీని ఏమంటారు? అవినీతి అనక. దాని మీద రకరకాల ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు చివరికి సుప్రీంకోర్టు తలుపు తడితే అసలు ఇది చర్చించడానికి అర్హత లేదని రంజన్ గొగోయ్ చెప్పాడు. రంజన్ గొగోయ్ 6 కేసుల్లో తీర్పులు ఇచ్చాడు ప్రభుత్వానికి అనుకూలంగా. అందులో ఒక తీర్పు అయోధ్యది కూడా. ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళు ఒక అతని తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యాడు. చీఫ్ జస్టిస్ అయిన ఆయన దిగడానికి కొద్ది రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయోధ్య విషయంలో తీర్పు ఎట్లేయాలో నాకు అర్థం కాలేదు, చివరి కళ్ళలో రాముడు వచ్చి చెప్పాను నాకు ఇటు తీర్పు ఇవ్వమని చెప్పి అన్నాడు చంద్రచూడ్. అసలు ఈ భాష మనకు అర్థమయ్యే భాష కాదు. నాకైతే అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు తీర్పు వెళ్ళేవాళ్ళను. నేను రాజ్యాంగపరమైన లిఖిత అలిఖిత అనేక కేసులను స్టడీ చేస్తే నాకు ఇట్లా అనిపించిందని అంటే అర్థమవుతుంది. రాముడు కల్లోకి చెప్పేది ఎట్లా అర్థమవుతుంది? అర్థం కానప్పుడు రాముడు కల్లోకి వస్తుంటాడా చెప్పడానికి? చీఫ్ జస్టిస్ స్థాయివాడు మాట్లాడాల్సిన డైలాగ్ అయినది. అతని విలువంతా పోయా, కొంత విలువైన సంపాదించుకున్నాడు, అది కూడా లేకుండా పోయా. రంజన్ గొగోయ్ అతని మీద అతని ఇంట్లో పనిచేసి ఒక అమ్మాయి ఫిర్యాదు చేస్తే నా లెక్క ప్రకారం అది కూడా ప్లాంటెడే. అది ఫిర్యాదు కూడా ఒరిజినల్ కాదు. ఆయన్ని లొంగ తీసుకోవడానికి ఆ ఫిర్యాదు ఇచ్చి ఒక మనిషిని తయారు చేసి ఫిర్యాదు ఇచ్చారని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద విచారించే జడ్జిల్లో రంజన్ గొగోయ్ ఉన్నాడు. ఆయన మీదనే ఫిర్యాదు వస్తే ఆయన విచారించే అధికారి ఎట్లయితాడు? తీర్పు చెప్పే అధికారి. ప్రపంచంలో మొదటి ఘటన ఇది. ఇంతవరకు జరగలేదు. నా కేసుని నేనే విచారించి తీర్పిస్తా అన్నాడు ఆయన. ఇచ్చాడు తీర్పు ఆయనే. ఎవడు మాట్లాడలేకపోయాడు దాని మీద.
ఇలా అనేక సహాయాలు ఆయన చేసినందుకు గాను ఏలిన వారికి చాలా ఎక్కువ సహాయం చేశాడని అనిపించి పరిపాలించడంలో ఆ కృతజ్ఞత చాటుకోవడం ఆయన రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. ఎక్కువ ఇచ్చారు వీలే, లేకపోతే ఆడికాడికి సరిపోయింది. ఇప్పుడు అమ్మాయి కేసు ఏమైంది, అంతులేదు, ఎవడు మాట్లాడదని. ఇట్లా జడ్జిల్ని కొనేసుకుంటున్నారనే అభిప్రాయం కూడా కలిగే పరిస్థితి రాజకీయాలు వచ్చేసింది. అప్రైట్గా ఉండే జడ్జిలు, జడ్జి లోయ సిబిఐ జడ్జి అప్పుడెప్పుడో ఓ ఫేక్ ఎన్కౌంటర్ విషయంలో హోంమంత్రి అమిత్ షా గారి మీద జరుగుతున్న కేసు అది. ఇంకొక వారంలో ఆయన తీర్పు రాస్తాడు. ఈ లోపల మరొక జడ్జి ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు, హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని చెప్పని అంటున్నారు. హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తే కుటుంబ సభ్యులకి మాకు అనుమానం ఉంది తన మరణం మీద అంటే పోస్ట్ మార్టం చేయడానికి ఏంటి ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది? పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరించలేదు, రంజన్ గొగోయ్ అంగీకరించలేదు. ఇప్పటికీ ఆ కుటుంబం ఫైట్ చేస్తూనే ఉంది. ఫైట్ చేస్తే ఏమవుతుంది? మామూలు వ్యక్తి ఎవరైనా అనుమానాస్పద మృతి జరిగిందని అంటే కింద స్థాయిలో ఉండే పోలీస్ ఆఫీసర్ కేసు తీసుకొని పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేస్తాడు. ఇది హై ప్రొఫైల్ కేసు. ఈ కేసులో జడ్జి మరణిస్తే దాన్ని ఏమాత్రం స్వీకరించకుండా చేయటం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థమవుతుంది అది? ఇప్పటికీ ఆ కేసు పూర్తి కాలే ఉంది. వీళ్ళ కేసు అట్లే పెట్టుకుని ఆయన భార్య పోరాడుతుంది. ఈ లోపల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చారు, మాకేం అనుమానం లేదని. 4 రోజుల్లో కొత్త జడ్జి వచ్చాడు, వారం లోపల తీర్పు ఇచ్చేశాడు అక్విడ్ చేస్తూ అమిత్ షా గారిని. అట్లా ఆ విధంగా న్యాయ వ్యవస్థ మీదనే ఇంత నీళ్ళు వచ్చే పరిస్థితి నెమ్మదిగా వచ్చింది. మరికొన్ని విచిత్రాలు న్యాయాధికారులు చేసింది తర్వాత చూద్దాం. 14లో ఆ విధంగా జనానికి నచ్చజెప్పి కొన్ని అడ్వెంచరస్ స్టెప్స్ లైక్ నోట్ల రద్దు, తర్వాత జిఎస్టీ, వాళ్ళ పాలసీనే ఏకీకృత పాలసీ, ఒకే దేశము, ఒకే మతము, ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అని ఒకే కేంద్రీకృతమైన పద్ధతులు జరగాలనే ఒక ఫిలాసఫీ ఉన్నది వాళ్ళకి. ఆ ఒకే కిందకి పన్నును తీసుకొచ్చారు. రాష్ట్రాలకి వెసులుబాటు బొత్తిగా లేదు, అడక్క తింటాను రాష్ట్రాలు. ఇప్పుడు ఇంత తప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రాలకి? ముందు వసూలు చేసుకుంటారు, వీళ్ళకి ఇవ్వాలి. రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సిన అవసరం లేని పద్ధతిలో సెస్సులు వసూలు చేస్తారు. సెస్సులు చేస్తే రాష్ట్రాలకు వాటి ఇవ్వక్కర్లేదు. పెట్రోల్ మీద సెస్సులు భారీగా ఉంది, ఇప్పుడు పన్ను కంటే ఎక్కువ ఉంది. ఏ సెస్ అయినా రాష్ట్రానికి వాటా లేదు, అట్లా రూల్ కూడా పెట్టుకున్నారు. అన్నీ ప్రజాస్వామ్యతంగా పద్ధతి ప్రకారం జరిగినట్టే ఉంటాయి. రాష్ట్రాలకి మాత్రం చెప్పలు చేతికిస్తారు. ప్రతి రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నారు. ఇంత తప్పులు గతంలో లేవు. అంటే ఆర్థిక పరంగా రాష్ట్రాలు బలంగా ఉండకూడదు, మా మీద ఆధారపడి ఉండాలి అనేది తీసుకొచ్చారు. ఇంత చేసినా ఈ 2 కార్యక్రమాలు నోట్ల రద్దు, జిఎస్టీతోనే కొంత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఈ లోపల ఎన్నికలకు ఫండ్స్ వసూలు చేయడానికి అరుణ్ జైట్లీ బిల్లోడు ఇచ్చాడు, ఎన్నికల బాండ్లు. అదొక పక్కా అవినీతి కార్యక్రమం. ఇచ్చేటోడు చెప్పక్కర్లా, తీసుకునేవాడు చెప్పక్కర్లా. తర్వాత సుప్రీంకోర్టు మరి ఇంత బాహాటంగా చేస్తే బాగాలేదని కొట్టేసింది. అప్పటికే వసూలు చేసుకున్నారు 1000 కోట్లు. ఇప్పుడు కొట్టేస్తే మాత్రం ఏమవుతుంది? విత్ ఆల్ దిట్ విదిన్ 3 years క్రాప్ పడిపోతూ ఉంటే 19 ఎన్నికలకి 3 నెలల ముందు పుల్వామా ఘటన జరిగింది. పుల్వామా ఘటన విషయంలో వాళ్ళ గవర్నరే, కాశ్మీర్లో ఉన్న గవర్నర్, అతని తర్వాత ఇచ్చిన స్టేట్మెంటు విమానాల్లో పంపించమంటే ఫోర్స్ని, మాకు విమానాలు లేవు మా దగ్గర అని వ్యాన్లో పంపించారు. అది హై సెక్యూరిటీ రోడ్డు, అనేక చెక్ పోస్టులు ఉంటాయి. ఈ హై సెక్యూరిటీ రోడ్లోకి సైనికులను అట్లా పంపిస్తే ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందని అందరికీ అనుమానం ఉంది. దాదాపు 350 కిలోల ఆర్డీఎక్స్ ఎక్కించుకొని కారు రోడ్డు మీదకి వచ్చింది. ఏమైనట్టు మీ నిఘా విభాగం డాట్స్ని కలిపితే అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఇట్లే జరిగిందని ఎవరు చెప్పలేరు, డేటా ఇవ్వకపోతే చెప్పలేరు.
అసలు ఆ ఘటన సహజంగా జరిగిందా, జరిపించబడిందా అనే అనుమానం కూడా ఉన్నది. ఇట్లాంటి అనుమానాలు ఒకటి కాదు. బాంబే రైడ్స్లో హేమంత్ కర్కారే మరణం మీద కూడా ఇట్లాంటి అనుమానమే ఉంది. హేమంత్ కర్కారే అంతకుముందు కేసులో ఆ సాధ్యనేమే ఇంకొక అతను పురోహిత్ అనే వాళ్ళని అందరూ ఇంప్లికేట్ చేశాడు. ఆ కేసు అతను విచారించినందుకు ఇప్పుడు ఆ కేసు కూడా ఎత్తేసారు. ఏం లేదు, వరుసపెట్టి కేసులన్నీ తీసేశారు. అతన్ని చంపింది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల, దేశంలోనే సృష్టించబడుతున్న హిందూ ఉగ్రవాదులనే డౌట్ ఉంది. హూ కిల్డ్ హేమంత్ కర్కారే అనే ఒక అతను చాలా రీసెర్చ్ చేసే బుక్ రాశాడు. బుక్ కూడా అందుబాటులో ఉంది, ఇప్పుడు బయట ఉంది. హూ కేర్స్? ఎవడు రాసిన పుస్తకాన్ని ఎవడు కేర్ చేస్తాడు? పట్టించుకునేది ఏం లేదు. 19 ఆ ఘటన జరగానే వెంటనే గ్రాఫ్ పెరిగి దేశంలో జనానికంతా దేశభక్తి ఉప్పెనలాగా వచ్చేసి మళ్ళీ గెలిపించారు. దేశభక్తిని అట్లే వాడుకోవచ్చు. అనుమానం వచ్చింది 19 తర్వాత, ఈ దేశభక్తి పనిచేస్తా ఎల్లకాలం లేదా ఒక అనుమానం. ఇంకో అనుమానం, మరి మతాన్ని ఉపయోగించుకొని చేద్దామంటే అదేనా పని చేస్తా లేదా? ఏడాదికి అనుమానాలు మొదలైనవి. ఇవి రక్షించగలవని నమ్మకం లేకుండా పోయింది. 24 ఎన్నికలు అయోధ్యలో కూడా ఓడిపోయినారు. అయోధ్యలో జన్మతో ఇంటర్వ్యూస్ చేస్తే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, మాకు రాముడు కావాలా, అన్నం కూడా కావాలా, మాకు అన్నం దొరకటంలా. రాముడికి అన్నానికి పోటీ పెడితే అన్నం గెలిచింది, రాముడు గెలవాల. నిత్య జీవిత సమస్యలు అవి. వాటి ఏటికి పరిష్కారం చెప్పకుండా రామజపం చేసుకుని బతుకంటే పెడుతుందా రామనామం? పెట్టదు కదా. ప్రజలకు రాముడి మీద ప్రేమ లేకుండా పోలే, ఉన్నది కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచించారు. అందుకని ఆ ఎన్నికల్లో ఎన్ని రకాల అనుమానాలు వచ్చే పనులు జరిగినాయి అన్నీ బయటకు వచ్చినాయి. 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా లెక్కించబడ్డాయి. అంటే సాయంత్రం 5కి, కొన్ని చోట్ల 6కి ఎన్నిక ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత పడ్డ ఓట్లు ఇవన్నీ. ఎన్నిక ప్రక్రియ అఫీషియల్కి పూర్తయితే సిస్టమ్ ఉంది, ఎన్నికల నిబంధనల్లో సిస్టమ్ ఉంది. ఆ టైం కాగానే ఎన్నికల ప్రెమిసెస్లోకి వచ్చే గేట్లు బంద్ చేయాలి. పోలింగ్ ఆఫీసర్ లేదా పోలీసు బంద్ చేయాలి. అది మొదటి స్టెప్. ఆ చివరి నుంచి ఓటేసే ఈ చివరి దాకా అటు నుంచి నంబర్లు ఇచ్చుకుంటూ రావాలి. అక్కడ 1వ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటే కొత్త వాళ్ళు యాడ్ కాకూడదు. ఆ తర్వాత వరుసలో ఉన్న వాళ్ళందరితో ఓట్లు వేయించాలి, ఎంత టైం అయినా వేయించాలి. అది ఎన్నికల నిబంధనలు. డైరీ, పోలింగ్ ఆఫీసర్ డైరీలో ఈ టైంకి ఇంతమంది లైన్లో నిలబడ్డారు కాబట్టి వీళ్ళతో ఓట్లు వేయించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మేము చీట్లు ఇచ్చినా వాటిని భద్రపరుస్తాం. మొత్తం జనమందరి ముఖాలు కనపడేటట్టు అందరికీ సీసీటీవీ తీస్తాం. ఇవన్నీ భద్రపరిచి మేము భద్రపరిచే దగ్గరికి ఎన్ని చేరుస్తామని చెప్పి డైరీలో రాసుకోవాలి. అయిన తర్వాత ఓటేసేటప్పుడు స్లిప్పులు తీసుకోవాలి. భద్రపరచాల్సిన ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలా, స్లిప్పులు భద్రపరచాలా, ఈ డైరీ భద్రపరచాలా. ఏవన్నీ హర్యానా ఎన్నికలు అయిన తర్వాత ఇట్లాంటి అనుమానాలు వచ్చి ఒక మామూలు సాధారణ పౌరుడు కోర్టుకు ఎక్కాడు. పంజాబ్ అండ్ చండీగఢ్ ఆ కోర్టుకు ఎక్కితే ఏ కళ్ళలో ఉన్నాడో జడ్జి డేటా అంతా ఇవ్వండి అన్నాడు. డేటా అంటే ఏం డేటా? స్లిప్పుల డేటా, డైరీ, సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నాడు. అన్నాక 2 రోజులకి గైడ్లైన్స్ మార్చేశారు. ఈ డేటా ఏమి ఇవ్వక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది గైడ్లైన్స్ మారుస్తూ. డేటా ఇవ్వక్కర్లేదని మార్చేసి ఈ డేటా ఇవ్వాల. కొన్ని క్వశ్చన్స్ అట్లా అన్ఆన్సర్డ్గా ఉన్నాయండి ఎన్నికల కమిషన్ పని విధానం మీద. మిషన్ రీడబుల్ లిస్ట్ ఇస్తే ఏమి ఇబ్బంది? లిస్టు ఉంది వాళ్ళ దగ్గర, పరిశీలనకి నువ్వు నేను అడిగితే ఇవ్వని అంటున్నారు. ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసే 3 సభ్యుల కమిటీలో ఒక మెంబర్ అడిగితే కూడా ఇవ్వమన్నారు. ఎంత గద్దె జరిగింది దాని మీద సుప్రీంకోర్టులో. 65 లక్షలు బీహార్లో తీసేసినాక కోర్టుకు ఎక్కారు. వాళ్ళందరూ ఎందుకని తీసేశారో వివరాలు సహా, రీజన్స్ సహా ఇవ్వాలని కోర్టు ఒత్తిడి చేసింది. మిషన్ రీడబుల్ లిస్టులో వివరాలన్నీ ఇస్తే ఒక 5-6 రోజుల్లో మొత్తం దాని వెరాసిటీ తేల్చేయచ్చు. అంత వేగంగా దాన్ని పరిశీలించడం ఎన్నికల కమిషన్కి ఇష్టం లేదేమో అనిపించేటట్టుంది వాళ్ళ ప్రవర్తన. ఇవ్వకుండా
ఏ బూత్కి ఆ బూతు ఏ ఓటుని ఎందుకు తొలగించామో లిస్ట్ అట్టించారు. నియోజకవర్గం వైజ్ లిస్టు కూడా కాదు, అది బూత్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ పరిశీలించడం కూడా మొండోళ్ళు ప్రతి బూత్ తిరిగి డేటా కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకుని మేము కరెక్ట్ చేసినాము దీని లిస్టుని ఫైనలైజ్ చేసిన వాళ్ళ లిస్టులో ఎతికితే కనపడ్డ అవకతవకలు ఏంటంటే ఒక అడ్రస్లో 904 ఓట్లు దొరికినాయి, ఇంకో దాంట్లో 500 చిల్లర. అన్ని మతాలలో కులాలలో ఉన్నారు ఆ అడ్రస్లో. ఇంత అద్భుతంగా భారతదేశంలో సఖ్యంగా ఇన్ని కులాలు మతాలు ఎట్లా జీవిస్తూ ఉన్నాయి పరిశీలిద్దామని విలేకరుల అడ్రస్ని ఎత్తుక్కుంటూ పోతే ఇల్లు లేదు. ఒక్కటి జరిగితే చాలండి, 100 జరగక్కర్లు ఇట్లాంటి శాంపుల్కి. రెండోది 500 ఓట్లు ఉన్న చోట కూడా పోయి చూశారు, బీహార్లో దొరకల, ఇల్లు దొరకల. ఏంది ఎట్లుందని అడిగితే జవాబు చెప్పరు. ఎన్నికల కమిషన్ మీద గతంలో ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ జవాబు ఇచ్చేది, ఈ కారణం ఇది జరిగిందని. ఆయన జనం అంగీకరిస్తారో లేదని కాదు, కానీ అది ఇచ్చే సంప్రదాయం ఒకటి ఉండేది. ఈరోజు నేరుగా వెళ్ళి ఎన్నికల కమిషన్ తలుపు తట్టినా జవాబు ఇయ్యరు. ఈ లోపల ఇంకో చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, జడ్జిలకు లాగానే ఎన్నికల కమిషన్ ఒకటి ఇమ్యూనిటీ ఉన్నది. వీళ్ళ మీద కేసు పెడితే ఎవరైనా కేసు పెట్టడానికి లేదు, కేసు పెడితే అది అఫెన్స్. బయట మాట్లాడవచ్చు మనం ఇట్లా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడవచ్చు, మీరు బయటకు పోయి మాట్లాడవచ్చు. కోర్టు తలుపు తట్టనంతసేపు నువ్వు ఏమన్నా మాట్లాడుకో. అది కూడా ఒక లెవెల్ దాటితే లోపల వేస్తారో తెలియదు. ఇప్పటికైతే మాట్లాడుకున్నాం, లోపల వేయడంలా. కోర్టు తలుపు తడితే మాత్రం లోపల వేయడమే. ఆ ఇమ్యూనిటీ ఎన్నికల కమిషన్కి ఎందుకు ఇవ్వాలా? జడ్జిల కంటే వాడు నిష్పక్షపాతంగా చెప్పాలా? పక్షపాతంగా చెప్పాడు జనం బాధపడతారు, ఓడిపోయిన బాధపడతారు. కాబట్టి వాళ్ళ మీద ఏదైనా అఫెన్స్ తీసుకుని వాళ్ళు గౌరవాన్ని తగ్గిస్తారని చెప్పి అనుమానించవచ్చు. కానీ వీళ్ళు ప్రజలకు, పౌరులకు డైరెక్ట్గా బాధ్యత ఉండాల్సిన వాళ్ళు కదా. వీళ్ళ మీద ఫిర్యాదు వస్తే ఈ ఫిర్యాదుకి ఇది మా జవాబు అని చెప్పడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంది? ఇప్పటి వరకు మిషన్ రీడబుల్ లిస్ట్ ఇవ్వడాల. ఈవెన్ టుడే 5 గంటల తర్వాత పడ్డ ఓట్లు ఒక్కొక్క చోట రోజంతా పడ్డ ఓట్లు అన్నీ ఉంటున్నాయి. అందరికి సంబంధించి పరకాల మధ్య వేరే పత్రికలు రాశారు టోటల్ డీటెయిల్స్. మీరు ఏదన్నా పార్టీకి ఫేవర్ చేయడానికి రాస్తున్నారని అడిగారు పరకాలని. మాకేం అవసరం అండి, ఏ పార్టీకైనా ఫేవర్ చేయాల్సిన పని. ఎవరు గెలిస్తే మాకెందుకు? నేను కూడా అదే అంటున్నా, ఎవరు గెలిస్తే మాకెందుకు? 11:45కి బారులు తిరగనున్నారు జనం అన్నారు, రైట్. 2 గంటలకు లాస్ట్ ఓటు పడ్డదని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. ఆయన ఇచ్చిన ప్రకటనే చివరి ఓటు 2 గంటలకు పడ్డది. 11:45కి 3500 బూతుల్లో జనం బారులు ఉన్నారు. ఇది కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంటే. ఈ పీరియడ్లో 2 బావులు అంటే 1:35 నిమిషాల్లో 17 లక్షల ఓట్లు పడ్డాయి అన్నారు. అది ఎట్లా పడ్డాయో మాకు అర్థమయ్యేటట్టు చెప్పన్నారు అంతే, ఎందుకంటే ఏమడగలం. ఏ వేగంతో పడి ఉండాలి. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు చాలా స్లగ్గిష్ ఓటింగ్ 0.02% పెరిగింది. 5ంటికి ఓటింగ్ ఆపేస్తే 5 నుంచి క్యూ ఉన్నట్టే కదా లెక్క. ఓట్లు లేకుండంలో 5 నుంచి ఉంటున్నారు. ఈ 5 నుంచి క్యూలో నిలబడ్డ వాళ్ళు 8 గంటల దాకా నెమ్మదిగా ఓట్లు వేసుకుంటూ 8 నుంచి 11:45 దాకా గబగబా వేసి మళ్ళీ అక్కడి నుంచి రాత్రి 2 దాకా గబగబా పెట్టేసినారు. అట్లాంటి విచిత్రమైన బిహేవియర్ ఓటర్లు ఎట్టొచ్చింది కూడా చెప్పమని అడుగుతున్నాం. ఈ 2 గంటలు ఏం చేస్తున్నట్టు 5 గంటల నుంచి అంటే క్యూలో కూర్చున్నారా? ఓటు వేయకుండా కూర్చున్నారా? అంటే ఎవరి చెవులు పూలు పెడుతున్నారో అర్థం కాని విషయం. ఇది 0.02% పెరిగింది ఆ టైంలో, దాదాపు 3 గంటల టైంలో. 8:30 నుంచి 11:45 దాకా మళ్ళీ వేగంగా పెరిగింది. 11:45 నుంచి 2 గంటల దాకా చాలా స్పీడ్గా పెరిగింది. 1 నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి. యావరేజ్ ఇస్తే 490 కోట్లు ఒక బూత్కి పడి ఉండాలి. సరే, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ పడతాయి. ఎక్కువ పడిన చోట్ల నిమిషానికి 4-5 ఓట్లు కూడా పడ్డాయి. తక్కువ పడితే 2 పడి ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుందో మాకు వివరించండి అని అడిగాడు ఆయన. ఇంకంతే. విలేకరులు ఆయన్ని ఎంటబడి అడిగారు, ఏదన్నా పార్టీకి ఫేవర్ చేద్దామని చేస్తున్నాను. నాకేం పని పార్టీకి ఫేవర్ చేయటం, నాకు పని లేదు, ఆ కూడా పని ఏం లేదు. ఆ విచిత్రము, ఆ వేగవంతమైన ఓటింగ్ ఎట్లా జరిగిందో మాకు అర్థమయ్యేటట్టు చెప్తే మేము కూడా జ్ఞానం పెంచుకుంటాం కదా అని. 2 ఓట్లు వేయాలా, పార్లమెంట్కి వేయాలా, అసెంబ్లీకి వేయాలా.
ఓటర్ని చెక్ చేసుకోవాలా, అక్కడ ఉండే ఏజెంట్లు ఓకేనాలా, రాత్రి కూర్చొని ఉండాలి ఏజెంట్లు కూడా తిండి టిఫిన్ తెప్పించుకొని, అవును ఇతను ఓటర్ అయినాలా, ఎన్నుంచి ఆడ దగ్గర పోయి ఆ లిస్టులో సంతకం పెట్టించుకోవాలా, సంతకం పెట్టించుకున్నాక చేతికి రంగు పూయాలా, పూసినాక ఒక బూత్లోకి వెళ్ళి పార్లమెంట్కి వేసి, ఇంకో బూత్లోకి వెళ్ళి అసెంబ్లీకి వేసి, ఈ మధ్యలో వేసినాక వీవీప్యాట్ నొక్కితే స్లిప్ కనపడాలి, 7 సెకండ్లు పడుతుంది, మళ్ళీ రెండో దాంట్లో స్లిప్ కనపడాలా. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి పగలు ఒక్కొక్క ఓటు 4-5 నిమిషాలు పెట్టింది ఓటు పడడానికి, ఇక్కడ నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి మినిమం. అదే అర్థమయ్యేటట్టు చెప్పమంటున్నారు అంతే. దీన్ని ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకుంటారు, అది వేరే. రాజకీయ పార్టీలు ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటాయి అంతే, వాటి పని అది. దాన్ని మనం ఏం తప్పడతాం? వాళ్ళు అవతల వాళ్ళని బదనామీ చేయటమే రాజకీయ పార్టీలు ఇష్టము. ప్రధాన పార్టీలు 2 ఉన్నాయి మన దగ్గర, దీన్ని అది దాన్ని అది చేసుకుంటూ ఉంటాయి. మాకు వాటితో సంబంధంలే, మాకు అది ఎట్లా పడితే చెప్పమని అడిగితే ఇంతవరకు జవాబు లేదు దాని మీద. ఆంధ్ర విషయాలు ఒడిశా కూడా ఇట్లే 39 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి ఆ టైంలో. అప్పటిదాకా ఊరుకున్న ఓటర్లు సడన్గా నిద్రలేసినట్టు సాయంత్రం 5-6 నిద్రలేసి గబగబా ఓట్లేసి ఆ రకమైన విపరీతమైన మెలకు ఏందో అర్థం కావట్లేదు మాకు అని అడుగుతున్నాం. నో ఆన్సర్ ఫ్రమ్ ఈసీఐ ఆన్సర్ లేదు. ఆన్సర్ చెప్పకపోతే అడిగితే దబాయించడం, నోరు మూయించడం, ఇది ఇంతే అనడం, ఇంత హై హ్యాండెడ్ ప్రవర్తన ఇంతవరకు ఎన్నికల కమిషన్లో చూడలేం. ఎన్నికల కమిషనర్ని ఇప్పటిదాకా నియమించేది ప్రధానమంత్రి, నో డౌట్. ఎవరు నియమిస్తున్నారనేది ఇంపార్టెంటే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారే ఇంపార్టెంట్. ఎవరైనా నియమించని ప్రజాస్వామ్యతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తే మనకేముంది అభ్యంతరం? టిఎన్ శేషన్ ఉన్నాడు, ప్రధానమంత్రి నియమించాడు. టిఎన్ శేషన్ మీద గౌరవమే ఉంది కదా మనకి. రాజ్యాంగం ఆమోదించినప్పటి నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట్లో 10-20 ఏళ్ళు ఎవడు ఫిర్యాదులు చేయలేదు కదా, అప్పుడు కూడా ప్రధానమంత్రి కదా నియమించింది. కాలం గడిచే కొద్దీ నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని చెప్పి కోర్టులకు ఎక్కారు జనం. అవన్నీ గుండుగుర్తుగా సుప్రీంకోర్టు విచారణ చేసి 2023 మార్చి ప్రాంతంలో ఒక డైరెక్టివ్ ఇచ్చింది. ఇట్లా మీరు సమగ్రమైన చట్టం చేయకుండా ఈ ఎన్నికల కమిషన్ పని విధానం ఎన్నాళ్ళు గాలిలో పెడతారు మీరు, ప్రభుత్వం సమగ్రమైన చట్టం చేయమని సూచన ఇచ్చింది. అప్పటిదాకా ఎన్నికల కమిషనర్లను 3 కమిషనర్లు ఎవరు నియమించాలనే దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షను ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని చెప్పారు. తను అనుకున్న రేషనే లేదంటే ప్రధానమంత్రి తనకు అనుకూలమైన వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటాడు, అపోజిషన్ నాయకుడు తమకు అనుకూలమైన వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఇతను నిష్పక్షపాతిని ప్రజల్లో అర్థం ఉంది కదా. నిష్పక్షపాతం ఉండడా కాదు, ఉంటాడు అని దాని అర్థం. కాబట్టి అతను బ్యాలెన్స్ చేస్తాడు, ఇది దాన్ని అనుకున్న ఐడియా. ఇక చట్టం చేయకపోతే కుదరదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చాడు కూర్చుంటే ఎటువంటి కమిషనర్లు తయారవుతారు అనే అనుమానం కలిగినటువంటి అధికారులు ఉన్న వాళ్ళు వేగంగా చట్టం చేసేస్తారు. 2023 డిసెంబర్ కల్లా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. జనవరి 1కి అమలు కావడం మొదలైంది. అప్పటికి ఒక వేకెన్సీ ఉంది, ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు బయటికి. అతను ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. గబగబా నింపేశారు. ఎట్లా నింపేశారు? ఆ చట్టం ఏంటి? ప్రధానమంత్రి ఉంటాడు, అపోజిషన్ నాయకుడు ఉంటాడు, ఇవి 2 మారలా. ఆ 3వది ట్రంప్ కార్డు మారింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఇంకో క్యాబినెట్ మంత్రి ఉంటాడు. ఎక్కువ వివరించకుండా అర్థమవుతుంది. ఇద్దరు ప్రభుత్వానికి అనుకూలురు, ఒకరు వ్యతిరేకి. ప్రభుత్వానికి అనుకూలురైన 3 కమిషనర్లు వస్తారు, అని అర్థం. అది ఇద్దరు ఒక పక్క ఒకరు ఒక పక్క ఉంటే 2 కమిషనర్లు అనుకూలరు, ఒకరు వ్యతిరేకి రారు, 3 అనుకూలరే వస్తారు. 2:1 మెజారిటీతో డిసైడ్ అవుతుంది. అసలు ఈ చట్టం అప్రజాస్వామికమైన చట్టం. ఇట్లాంటి అప్రజాస్వామిక చట్టాలు చాలా జరిగినాయి అంతకుముందు. ఈడీ గారిని కేసు పెట్టినా, ఉపా చట్టంలో కేసు పెట్టినా తప్పు నిరూపించాల్సింది విచారణ అధికారి కాదు. నేను తప్పు చేయలేదని మనం నిరూపించుకోవాలి. భారతదేశ నేర శిక్షా స్మృతికి భిన్నమైనటువంటి చట్టాలు ఈ 2 పూర్తి అప్రజాస్వామికమైన చట్టాలు. సిబిఐ ఆరోపణ చేస్తే సిబిఐ నిరూపించాలా, మిగతా ఏ వ్యవస్థ చేసినా అల్లే నిరూపించాలి నువ్వు తప్పు చేసావని. ఈ 2 వ్యవస్థలకి అది వర్తించదు.
నేను తప్పు చేయలేదని మనం నిరూపించుకోవాలి. సాధ్యం కాదు అది. నెలల తరబడి డిటైన్ చేయొచ్చు వాళ్ళు విచారణ లేకుండా. ఇప్పటిగా ఉమర్ ఖలీద్ అనే కుర్రాడు ఢిల్లీలో సిఏఏ ఎన్ఆర్సీ సందర్భంలో జరిగిన అల్లర్లు చేసింది ఒక పార్టీ, కేసులు పెట్టింది వాళ్ళ మీద కేసులు లేవు. వీళ్ళని జైల్లో పెడితే ఉమర్ ఖలీద్ రెచ్చగొట్టాడని పెడితే ఇప్పటికి 5 ఏళ్ళు లేదు, వాడు బయటికి రాలేదు. విచారించడానికి సిద్ధంగా లేదు సుప్రీంకోర్టు. కోర్టులు ఎలా ప్రవర్తిస్తేనే దాని మీద కూడా నీళ్ళు మొదలైనవి. ఉత్తరప్రదేశ్లో కోర్టులోకి జడ్జి ఆయన దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఒక అమ్మాయి అత్యాచారం చేయబడి అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయి తండ్రి కోర్టుకు వచ్చాడు, ఈ ప్రెగ్నెన్సీ మా పిల్లకి అక్కర్లేదు తీసేయాలని చెప్పి కోర్టును అడిగాడు. వీళ్ళు లేట్ చేస్తే ప్రెగ్నెన్సీ బెరకు ఊరుకుంటుందా? ఆయన విచారించి 8 నెలలకి దక్కింది అది. ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చాడో జడ్జి అంటే, రేప్ చేస్తున్నాను పిలిపించి కోర్టుకు నువ్వు పెళ్లి చేసుకొని అడిగాడు. ఇట్లాంటి పనికిమాలిన తీర్పు మీరు ఎవరు ఇయ్యరు, మీరు ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇయ్యరు. ఇంత పనికిమాలిన వాళ్ళు ఈ దేశంలో జడ్జిలు అవుతారా? ఎక్కువ జడ్జిలు ఊహకు అందదు మనకి. దాంతో ఆ పిల్లలు ఎటు ఒప్పుకోలే, వాడు ఒప్పుకోలే. నాకు ఆల్రెడీ పెళ్ళి పిల్లలు నేను పెళ్లి చేసుకున్నాను వాడు. ఈ అమ్మాయి తండ్రి కూడా ఒప్పుకోలే. ఆ ఎదోక నేను పిల్లని అన్నాడు. పార్టీలు 3 ఒప్పుకోలే, కానీ తీర్పు అయితే ఇచ్చినాడు ఆయన. ఎట్లా ఆలోచిస్తారు? ఇవి చూస్తే ఏమనిపిస్తుందంటే, న్యాయ వ్యవస్థ ఇప్పటికే ఓ గణనీయమైన శిక్షణ అమ్ముడుపోయింది అనుకోవాల్సి వస్తాయి అధికారులు ఉన్న వాళ్ళకి. కోర్టుకు ఎక్కడానికి లేదు మీరు అమ్ముడుపోయినారని. ఇట్లా కోర్టుకు ఎక్కాడు ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టులో. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లో ఉంది. ప్రశాంత్ భూషణ్ కోర్టుకు ఎక్కింది. దాదాపు సగం మంది సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్న జడ్జిలు అవినీతి పరులని పెట్టాడు. ఏమడగాలి? ఎవరు అవినీతి పడడం? మాకు కనీసము సీల్డ్ కవర్లని ఏమని అడగాల? సీల్డ్ కవర్లేదు, ఏమి లేదు. ఆ కేసు నడవడాలి అంతే. మధ్యలో కరోనా కాలంలో ఆ బాబ్డేన్ ఆయన ఉన్నప్పుడు ఆ విదేశాల నుంచి ఇతను మోటార్ సైకిళ్ళకి పోజులు తీసుకున్నందుకు ఇతను కేసు పెడితే ఆ కేసు నడిచి ₹1 ఫైన్ వేసి ముగించినారు. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇట్లాంటి రాగద్వేషాలకు అతీతంగా లేదు. న్యాయ వ్యవస్థ అంటేనే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలా, నిష్పక్షపాతంగా ఉండాలంటే శాస్త్రీయంగా ఉండాలని అర్థం. ఎటువైపు మొగ్గకూడదు. అసలు జడ్జి అంటేనే అర్థం అది. లాయర్ అంటే వేరు. లాయర్ అంటే కక్షిదారుల వైపు ఉంటాడు. ఎవడు కేసు ఎత్తుకుంటే అటు పక్కన వాదిస్తాడు. అతని పక్షపాతం ఉండే హక్కు ఉంది అతనికి. జడ్జికి ఉండే హక్కు లేదు. జడ్జిల మీద ఇలాంటి ఫిర్యాదులు రావడం పెరిగినాయి. ఈ మధ్య ఇంకో జడ్జి కట్టలు నోట్లు ఇంటూ దొరికింది సగం గాలిని. ప్లాంట్ చేయబడ్డాయా, ఆయన తెచ్చిపెట్టుకున్నాడా, పెట్టి ఇంట్లో ఎందుకు తెచ్చిపెట్టుకుని ఎన్ని కట్టలు అవుట్ హౌస్లో గ్యాన చూడలేదు అతనికి. ఇవన్నీ మనకు తెలిసే కాదు. ఇక అతను బదనాం చేయాలంటే కట్టలు దొరికినా హైలైట్ అవుతుంది. అతన్ని కాపాడాలంటే ఎవడో తెచ్చిపెట్టాడు అంటారు. అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. టోటల్ మీడియా కొనబడింది. మీడియా నిష్పక్షపాత మీడియా మీకు కనపడదు ఈ దేశంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అమ్ముడుపోయిన మీడియా. రాష్ట్రాల్లో అమ్ముడుపోయింది, కేంద్రంలో అమ్ముడుపోయింది. ఏమన్నా కథ నోరు పెట్టుకొని అరిస్తే సోషల్ మీడియాలు అరవాలా. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి చట్టం రాబోతుంది, పూర్తి స్థాయి చట్టం. అంటే అంతా ప్రజాస్వామ్యతంగా చట్టపరంగా జరిగినట్టు కనపడాలా అనుకుంటున్నారు వాళ్ళు. అట్లా 24 ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు వాళ్ళకి తత్వం బోధపడింది, ఇది ప్రమాదం జరగబోతుందని. రెండవ విడత జరిగిన ఎన్నికలు దాదాపు 84 సీట్లకేమో జరిగినాయి. 79 సీట్లు ఒక గ్రూప్కి వచ్చినాయి. మిగతా 5 సీట్లే వేరే వాళ్ళకి వచ్చింది. రాష్ట్రాల వారి లెక్క ఉంది మన దగ్గర. ఆ టైంలో జరిగిన ఓటింగ్ సరళి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ నియోజకవర్గంలో ఏ విధంగా పడ్డాయి, ఇంతవరకు ఈ రోజు దాకా కూడా ఆ డేటా ఎన్నికల కమిషన్ ఇచ్చారు. ఏమంటున్నారు వాళ్ళు? 45 రోజులు మేము డేటా ఉంచుతామని మొదట చెప్పారు. 45 రోజుల్లోపు నువ్వు డేటా ఇస్తే కదా మేము కంటెస్ట్ చేసి సరిగ్గా జరిగింది అడగడానికి. నువ్వు డేటాని ఇవ్వకపోతే మేము ఎట్లా కంటెస్ట్ చేయాలా డేటా మీద? రెండో విడత జరిగే ఎన్నికల మీద కంటెస్ట్ చేయడానికి లేదు, అవకాశమే లేదు. 45 రోజులు దాటిపోయింది. 45 రోజుల లోపల వాళ్ళు ఇలా సీసీటీవీ ఫుటేజ్ వేయమన్నారు, వీవీప్యాట్లు మేము చూపమన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఎట్లా పెరిగిందే ఛార్జీ? అర్ధరాత్రి 2 గంటల దాకా జరిగితే ఛార్జ్ ఎట్లా పెరిగిందంటే మాట్లాడరు.
ఏం చెప్తారు? ఒకటే సమాధానం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మ్యానిపులేట్ చేయడం కుదరదు. ఒకటే స్టేట్మెంట్. కుదరదని నువ్వు తేలిస్తే ఎట్లా? కుదురుద్దు లేదు మాకు ఇస్తే కదా, కుదురుద్దు లేదు నేను చెప్తాం. ఏమనాలి? ఎన్నికల కమిషన్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నువ్వు కోరింది ఇస్తా, నువ్వు మ్యానిపులేట్ చేయి, నీ చేత ఇద్దాం అనాలి. ఛాలెంజ్ తీసుకోవాలి. కుదరదు. ఇక్కడ మీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బులు కట్టి మరీ వేసినాడు. ఆయన డబ్బులు కూడా చాలా పెద్ద ఫీజు. అది మిషన్లు, వాడిన మిషన్లు నాకు చూపిస్తాను నేను అడిగితే, కొత్త మిషన్ తీసుకొచ్చి కావాలంటే ఇప్పుడు నొక్కు దేనికి పడుతుందో చూడంటారు. నొక్కితే కరెక్ట్గా పడుతుంది. అడిగింది ఏంది, నువ్వు చూపించేది ఏంది? ఈ లోపల ఆయన పార్టీ మారిపోయింది, నీకు ఆయన కూడా గొడవ పెట్టుకోలేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు మన పనికి ప్రయోజనం అంతా చూసుకుంటారు కదా. ఈ దెబ్బలాటలో కూర్చుందామా, అవతలకు దూకినందుకు వచ్చి ప్రయోజనాలు తీసుకుందామా అని అనుకుంటాడు కదా ఆయన కూడా. రాజకీయాలు అంటే వ్యాపారం కదా. ఇప్పుడు దాన్ని ఆయన పరిశీలి చేయటంలో ఇంకా మూలన పెట్టారు. సువేంద్ర అధికారి బెంగాల్ అవినీతి ఆరోపణలు ఆయన మీద సిబిఐ పెట్టింది, ఈడీ పెట్టింది. పార్టీ దూకినాడు, ఏం లేవు. నీ సుజనా చౌదరి మీద, నామా మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయి ఒకప్పుడు. ఇప్పుడేం లేవు, ఉండవు. ఇంకా కవిత మీద ఆరోపణలు ఒక్కోటి కొట్టేసింది. కొట్టేయడం ఇష్టం లేదు, మళ్ళీ మొదలు పెట్టినారు. ఎప్పటిదాకా సాగుతుంది? ఈమె వెనక ఎంత బలం ఉందో చూసుకుని బలాన్నంతా ఆ పార్టీకి అప్పచెప్పేదాకా సాగుతుంది. హైలీ మ్యానిపులేటివ్ థింగ్స్ ఇవి. అతని మీద కేజ్రీవాల్ మీద పెట్టారు. ఆ కేసు పసలేదని చెప్పారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. గవర్నమెంట్ పోయింది అయింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. 5 ఏళ్ళ దాకా వీళ్ళకి దిగులు లేదు, మాట్లాడరు. ఇక ఆ కేసు ముందుకు పోదు, మాట్లాడరు. కేజ్రీవాల్కి కావాల్సిన మట్టి అట్టుకుపోయింది, గవర్నమెంట్ పోయింది. అతని పరిపాలన అంతకుముందు పరిపాలించిన అందరి పరిపాలన కంటే బెటర్గా ఉంది. ప్రత్యక్షంగా కూడా చూసినాం. స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ అక్కడే ఉండి చూసి వచ్చిన ఒక టీం పోయి ఖచ్చితంగా మంచి మార్పు. అది ఇంకేముండవు, నిమ్మల్లా మామూలు అవుతాయి. అసలే ఢిల్లీలో నివసించడమే సాధ్యం కాదు, అంత దరిద్రంగా ఉంటుంది. పేరుకే దేశ రాజధాని, కానీ ఆ కాలుష్యాన్ని భరించలేరు. దానికి తోడు ఆరావళి పర్వతాలు తవ్వుకొచ్చునుగా దాని ఎత్తు మీద గందరగోళం చేసిన కారణంగా ఆరావళి పర్వతాలు లేచిపోతే ఢిల్లీ ఒక 50 ఏళ్ళు అయిపోద్ది. ఇక వదిలేసేయచ్చు దాన్ని, ఎవరు ఉండాల్సిన పనిలే. అది కాపాడుతుంది ఇసుక ఎడారి విస్తరించకుండా. పర్యావరణం మీద స్పృహ ఉండే సమస్య లేదు ఇక్కడ. మొత్తం నదులు, అడవులు, భూమి లోపల మొత్తం తినేయడమే. ఫర్ హోమ్, ఎవరి కోసం? ప్రజల కోసమా? కొద్దిమంది కార్పొరేట్ల కోసమా? ఫైనల్గా అక్కడికి వెళ్ళి తేలుతుంది. 24లోనే రాముడు కాపాడు, దేశభక్తి కాపాడదని అర్థమైపోయే 5 కోట్ల ఓట్లు సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో మ్యానిపులేషన్ జరిగిందని ఓపెన్ డేటా ఉంది. ఇప్పుడు ఏడీఆర్ అండ్ ఓట్ ఫర్ డెమోక్రసీ వీళ్ళు ఇచ్చిన డేటాలు, విఏపీ ఇచ్చిన డేటాలు. నువ్వు కంటెస్ట్ చేయి డేటాని, తప్పైతే జైల్లో పెట్టాలని మాట్లాడరు దాని మీద. అన్ని నియోజకవర్గాల్లో జరగల మ్యానిపులేషన్, ఎక్కడ అవసరమో అక్కడ జరిగిందని వాళ్ళు ఇచ్చిన డేటా. 75 సీట్లు తారుమారైనవి అని. ఈ 75 వీళ్ళకి పడకని అవతల పక్క పడితే ఇప్పుడు ఎక్కడ ఉండాలా? పరిపాలించేటోళ్ళు అపోజిషన్లో ఉండాలా? దొంగోటుతో గెలిచిన వాళ్ళు పరిపాలించేది ఏందా ఈ దేశాన్ని? నాకు అర్థం కాదు. దొంగోటుతో గెలిచినారు, రైట్ రాయలకు గెలిచినట్టు పొజులు కొడుతూ తిరుగుతున్నారు వాళ్ళు. ఓపెన్గా మాట్లాడితే వీళ్ళు జైల్లో పెట్టు, నువ్వు కావాలంటే కోర్టుకు బా, ఏది కరెక్ట్ తేలుతుంది కదా. వీళ్ళని కోర్టుకు రమ్మని అడుగుతున్నారు. మేమెందుకు అఫిడవిట్ ఇవ్వాలా? నువ్వు అఫిడవిట్, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ అని కరెక్ట్ అని. ఇందాక చెప్పినటువంటి అంశాలు లాంటి రాత్రి 11:45కి 3500 బూతులే ఉన్నాయి, ఇంతమంది నిలబడి ఉన్నారు, 2 గంటలకు లాస్ట్ ఓట్ వేసినారు, 17 లక్షల ఓట్లు ఈ 135 నిమిషాలు పడ్డవి. నువ్వు అఫిడవిట్ రాయి, మేము కూడా రాసిస్తాం. అది ఎట్టబడ్డాయి చెప్పమని మేము అడుగుతాం. వాళ్ళు అఫిడవిట్ ఇయ్యరు, మనం ఇవ్వాలంటారు. అఫిడవిట్ ఇస్తే ఇది ట్యాంటమౌంట్స్ టు కోర్టులో వాళ్ళ మీద కేసు వేసినట్టు, అటు పట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అందుకే రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇయ్యడు, బయట మాట్లాడతాడు. ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వచ్చారంటే ఇవన్నీ పద్ధతులకు పనిచేయమని అర్థమైంది. మనకి ఓటైన వాళ్ళని తీసిపారేద్దాం, ఓటేసే వాళ్ళని ఉంచుదాం. ఆ ఓటేసే వాళ్ళు మిథ్యా ఓటర్లని కొత్త వాళ్ళు ఇచ్చారు. మిథ్యా ఓటర్ అంటే ఓటర్ ఉన్నాడు,
లిస్టులో ఉంటారు. మిథ్యా ఓటర్లు రాత్రి 6 తర్వాత వేస్తూ ఉంటారు వచ్చి. మొన్ననే మిథ్యా ఓటర్ల మీద ప్రయోగం జరిగింది. ఎవరెవరు ఓట్లు వేయరో వాళ్ళకి అనుమానం ఉండదు. ఒక ఆల్గరిథం వాడుకొని సెలెక్టివ్గా వాళ్ళు ఎత్తేస్తారు. ఆ ఎత్తేయబడ్డ వాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన లెక్కలు దళితులు లేచిపోయినారు, మహిళలు లేచిపోయినారు, మైనారిటీలు లేచిపోయినారు. ఎక్కువ చోట్ల జరిగింది ఇది. ఈ సర్వే అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇట్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్, కావాలని చేస్తున్న ఒక ప్రక్రియ. ఒక వర్గానికి అనుకూలంగా పరిస్థితులు రావాలి చేస్తున్న ప్రక్రియ అనే అనుమానాలు, భయంకరమైన అనుమానాలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. చీమ కుట్టినట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆధార్ కార్డును అంగీకరించని సుప్రీంకోర్టు బీహార్ కోసం చెప్పింది, మిగతా రాష్ట్రాలకు చెప్పలా. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మళ్ళీ ఆధార్ కార్డు అంగీకరించి మళ్ళీ పోవాలి కోర్టుకి. ఈ దేశానికంతా వర్తిస్తే చెప్పచ్చు కదా. మాట్లాడితే ఆధార్ అడుగుతారు కదండి. బ్యాంకుకి వెళ్తే ఆధార్ లేకుండా ఓపెన్ చేయడు, రేషన్ కార్డు ఆధార్ లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి నువ్వు ఆధార్ లింక్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఎందుకు లింక్ చేయవు? ఓటింగ్కి వేసినాడు మళ్ళీ ఏకైనా బయటపడుతుంది కదా. ఆధార్ యూనిక్ కార్డు కదా, ఇప్పటికి లింక్ చేయటం వల్ల బయటపడతారు. డూప్లికేట్ ఓటర్స్ బయటకు వస్తుంది. అసలు ఓటరే కాకపోయినా వస్తుంది. అప్పుడు కొత్త మెథడ్ ఎదుగుతారు. ఆధార్ కార్డులు సృష్టించేది ఎట్లా ఇంకో ఫ్యాక్టరీ తయారవుతుంది. పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇంత నీతిగా ఉన్నట్టు ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్కి? అది పెద్ద క్వశ్చన్. తూనా వడ్డని చెప్పిన అవతల బారేసి నేను నియంతగా మారుతా అనుకోవచ్చు కదా. ఇప్పటి జనం వ్యతిరేకించే పరిస్థితి లేదు కదా. ఇక్కడ చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. 1789 ఫ్రెంచ్ విప్లవం అయిన తర్వాత కొద్దిమందిగా ఉండే పెట్టుబడిదారులే భూస్వామ్య రాచరిక వ్యవస్థ చేతుల్లోంచి ఆర్థిక అంశాలను తొలగించడం కోసం వాళ్ళ సంఖ్య కొద్దిగానే పెట్టుబడిదారులు విశాలమైన ప్రజానీకాన్ని తమ వైపు తిప్పుకొని వాళ్ళు దెబ్బకొట్టాలా. అందుకని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలను ఇచ్చి జనానికి అందరికీ ఎక్కించినారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ జనాలు తలకాయలు గెలిపోయినాయి. మీకు నిజంగా స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా, సమానత్వం ఉన్నా లేకపోయినా, సౌభ్రాతృత్వం ఉన్నా లేకపోయినా ఇవి ఒక క్యాచీ వర్డ్స్ కింద మారిపోయినాయి. ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టినాయి. కాబట్టి ఈరోజు మర్యాదగా ప్రభుత్వం నడుపుతాం అనుకుని ఎవడైనా ఈ ప్రపంచంలో ఈ 3 గొప్ప విలువలను మేము హైలైట్ చేస్తున్న చెప్పుకొనే బతకాలి. అది వాళ్ళకి వస్తున్న ఇబ్బంది. లేకపోతే మిలిటరీ ప్రభుత్వాలు తిడుతున్నారు, మత ప్రభుత్వాలు తిడుతున్నారు. ఈ టోకెన్లకైనా ఈ మాటలు ఉంటే అబ్బా ఇది ప్రజాస్వామ్యం అనుకునే పరిస్థితి ఉంది. అట్లా పిలువబడాలని కోరుకుంది. మన అనుభవంలో చూస్తున్నాం. ప్రతి అవినీతి పరుడు లంచాలు తినేటోడు కూడా లంచాలు తినడం లేదు అనిపించుకోవడానికి ఇష్టం ఉంటుంది వాడికి. లంచాలు తినేటోడు పోయి డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి నీకు ఎంత లంచం కావాలా తీసుకొని ఆ పని చేయని అడగొచ్చుగా మనం అడగము, వాడు అడగడు. జనరల్ మూడ్ అండ్ సెంటిమెంట్ ఏంది ప్రజలది? వీడు నిజాయితీ పరుడని బిల్డప్ ఇచ్చుకోవడం అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఈ ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామ్యతంగా పనిచేస్తారని బిల్డప్ ఇచ్చుకోవాలి. అది ఈరోజు మొదలైంది కాదు. ప్రజాస్వామ్యం అనే పేరులోనే కొద్దిమందికి ప్రజాస్వామ్యం, మెజారిటీ జనానికి నియంతృత్వం. అది డిఫాక్టో పరిస్థితి. నాకు అర్థం కాని ఏంటంటే, మెజారిటీ కష్టజీవులకు ప్రజాస్వామ్యం ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, సోషలిస్టులు. శ్రామిక వర్గ నియంతృత్వం అంటారేంది నాకు అర్థమే కదా ఇప్పుడు దాకా. శ్రామిక వర్గాన్ని ప్రజాస్వామ్యం కదా నువ్వు ప్రామిస్ చేసావు. వాళ్ళు మెజారిటీ కదా, 195 మంది కదా. శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం అని నువ్వని వాళ్ళు బూర్జా నియంతృత్వం అనొచ్చు కదా. వాళ్ళు బూర్జాలు ప్రజాస్వామ్యం అంటున్నారు, నువ్వు నియంతృత్వం అంటున్నావు. ఎందుకు ఇబ్బంది తెచ్చుకుంటున్నారు? ఇబ్బంది ఎందుకు తెచ్చుకుంటున్నారని మేము చెప్పడం మొదలుపెట్టే 10-15 ఏళ్ళు అయితే ఇప్పటికి కూడా వాళ్ళ ఆలోచనలకు రావడం లేదు. వాళ్ళ గ్రంథాలన్నీ ఈ మధ్య వచ్చిన చదివితే కూడా శ్రామిక వర్గ నియంతృత్వమే, పదం మారడంలా. దాంతో పరిస్థితి మారుతుందని కాదు నేను అనడం. పరిస్థితి మారకపోయినా వాళ్ళు ఎందుకు నటిస్తున్నారు? వాళ్ళు చేసేది నియంతృత్వమే, ప్రజాస్వామ్యం ఎందుకు నటిస్తున్నారు? దీని వెనక గ్రామ్సీ థింకింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఓ తప్పుడు పని చేయాలనుకునేటోడు ఆ భావజాలం నిర్మించాలి, సమ్మతిని క్రియేట్ చేయాలి. మెజారిటీ తలకాయల్లో సమ్మతిని క్రియేట్ చేసినందుకే వాళ్ళ మీద పెత్తనం చేయగలుగుతున్నారు. కన్సెంట్ లీడ్స్ టు హెజమనీ. మెజారిటీ కన్సెంట్ కొద్దిమంది హెజమనీకి దారితీస్తుంది. అది సూత్రం. మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది. వాళ్ళు అంత జాగ్రత్తగా వాళ్ళు ఉండి ఎప్పుడో సమాధి అయిపోద్ది వ్యవస్థ అని మార్క్స్ రాస్తే ఇప్పటిదాకా సమాధి కాకుండా బతుకుతుందంటే మార్క్సిజాన్ని ఎవరు ఎక్కువ చదువుతున్నారు? మార్క్సిజం శత్రువులా, మార్క్సిజం మిత్రులా అని అనుమానం వస్తుంది మనకి.
వీళ్ళందరినీ ఇప్పుడు సంస్కరించాలని పెద్ద కార్యక్రమం నేనేం పెట్టుకోలే. నేను ఒక అనాలిసిస్ చెప్తున్నా మీకు, ఎక్కడ ఆలోచించాలి వీళ్ళనేది. ప్రజలు ఎక్కడున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, ప్రజాస్వామ్యం అన్న మాటకి యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, నియంతృత్వం అన్న మాటకి యాక్సెప్టెన్స్ ఎలా లేకుండా పోయింది. ఇప్పుడు చైనాని మాట్లాడితే నియంత్రణలు అంటారు. నువ్వు చైనా పోయి చూడు, ప్రజలు ఎవరు సబ్జెక్ట్ కావడంలా, ముద్రది పడిపోయింది. ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు మతరాజ్యం పటికిమాలలో అంటారు. ఏ ఒక్క గల్ఫ్ కంట్రీ కూడా పార్లమెంట్ లేదు. వీళ్ళు నటిస్తున్నారు కదా పార్లమెంట్ అని. మనం నటించటంలా పార్లమెంట్ అని. పార్లమెంట్లో ఏం చట్టాలు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి. 10 రోజులు పార్లమెంట్ ఉంటే 9 రోజులు తిట్టుకుంటారు ఒకరినొకడు. 10వ రోజు గంటలు అయిపోతాయి, 10 చట్టాలు అయిపోతాయి. మన పార్లమెంట్ ఎట్టేడుస్తుంది, ప్రజాస్వామ్యతంగా నడుస్తుంది అనే పిక్చర్ ఇవ్వడం చాలామందికి ఇంట్రెస్ట్. ఆ సెనేరియోలోనే ఇప్పటికీ ప్రజాస్వామ్యం నడడం జరుగుతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అని తిడుతూ ఉన్నాం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఏం తక్కువ ఏం లేదు. కొన్ని సెక్షన్స్ మీద ఇప్పుడు అమలు జరిగేది. వేల మందిని అండర్ ట్రయల్స్గా పెట్టి, వేల మంది ఏమైంది, దళితులు కానీ, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు కానీ లక్షల్లో ఉన్నారు ఇప్పుడు అండర్ ట్రయల్స్గా. ఇన్ని లక్షల మంది అండర్ ట్రయల్స్ ఇందిరాగాంధీ కాలంలో కూడా లేరు. వరవరరావు లాంటి వాళ్ళ మీద కేసులు ఇంకా ఉన్నాయి, అట్లా నడుస్తున్నాయి. ఇంకా కొంతమంది లోపల ఉన్నారు, ఆ 30 మంది బ్యాచ్లు. కాంట్రాస్ట్ కనపడుతుంది అట్లా. ఆపరేషన్ సింధూర్ జరిపారు. ఆపరేషన్ సింధూర్ 4 రోజులకు ముగించారు. ఎందుకు ముగించారని అడిగితే వివరణ తెలుసు కదా మీకు. వాళ్ళ మిలిటరీ చీఫ్ ఫోన్ చేసి చెప్పారు, ఇంకొద్దులే బాంబులు లేకాకండి అని. అంటే పాకిస్తాన్ వాడు అడిగితే ఇమీడియట్గా ఆపేస్తారు. మరి ఈ దేశమో కదా నక్సలైట్లు, ఆపరేషన్ కగారులు మేము కూడా చర్చలకు వస్తామండి ఆపేసుగా. మిమ్మల్ని అందరూ చంపేస్తారు ఎందుకన్నారు. దీన్ని ఎట్ట అర్థం చేసుకోవాలా? నక్సలైట్లు కరెక్ట్గా అవతల పెట్టండి. వాళ్ళు ఒక సిద్ధాంతం నమ్మినారు, ఆయుధాలు తీసుకొని కొట్లాడుతావు బతుకులేదు అనుకున్నారు. అయిపోయింది. బేస్ అంతా పోయిన తర్వాత మేము చర్చలకు వస్తాం, ఒక గౌరవనీయంగా బయటపడతామనంటే, మరి ఆడి గౌరవనీయంగా బయటపడడానికి అవకాశం ఇస్తే వీళ్ళేం పాపం చేస్తారంటే. ఎన్ని చేయడానికి వెనక ఏముంది మూల సూత్రం అంటే, ఇట్ ఈజ్ ది కార్పొరేటైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. పూర్తి స్కేల్కి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగానే సామ్రాజ్యవాదం, కార్పొరేటైజేషన్ చివరి దశకు వచ్చింది. చివరి దశ అంటే రేపెల్లుండి పడిపోద్దని కాదు, ఇంక వాళ్ళకి దారులు దొరకటంలా. యుద్ధాలు చేస్తే తప్ప ఎకానమీకి బతకదు. ఇజ్రాయెల్ బతికైనా ఆయుధాలు ముక్కుని బతకాల్సిందే, అమెరికా అయినా ఆయుధాలు ముక్కుని బతకాల్సిందే. యుద్ధాలు జరగకపోతే చచ్చిపోతారు అంతే. ప్రొవొకేషన్ ఉండక్కర్లా వాళ్ళకి. వేయాలి ఎవడో ఒక నెత్తుని, ఖర్చు అయిపోతుండాల. హ్యాపీయెస్ట్ పీపుల్ ఈ మొత్తం సినేరియోలో యుద్ధ పరికరాలు చేసేవాడు తప్ప ఎవడు లేడు. ఖర్చు అవుతుండాలా, మళ్ళీ ఆర్డర్స్ రావాలా, అక్కడంతా నాశనమైన రీకన్స్ట్రక్షన్కి మళ్ళీ ఆర్డర్స్ రావాలా. పడగొట్టేది ఇడే, రీకన్స్ట్రక్షన్ ఇడే. పెద్ద బిజినెస్ అది ఇప్పుడు. అటువంటి ఒక చివరి దశకు వచ్చినారు వీళ్ళు. ఇదివరకైతే మామూలు మాటలు చెప్పి దోపిడీ జరుగుతున్నట్టు మన ఎవరికి అర్థం కాకుండా పిక్కలు కలుగుతుండేటోళ్ళు. ఎప్పుడు గొడవ చేయకుండా ఉంటారు, అట్లా అల్లరి చేయకుండా స్మూత్గా జరిగిపోతే దోపిడీ ఎవడు అల్లరి చేయడు. స్మూత్గా జరిగే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడే జనం అర్థం చేసుకోవడం మొదలవుతుంది. అత్యంత తక్కువగా అర్థం చేసుకున్న జనం మన దేశంలోనే ఉన్నారు. మతం అనేది ఒకటి ఉంది, మత్తమందులో పనిచేస్తుంది. అయినా అంతా ఎంతమందిని 1% లేరండి వీళ్ళు రెచ్చగొట్టేటు. మెజారిటీ జనం న్యూట్రల్గానే ఉన్నారు. ఇంకా యాక్చువల్గా అల్లరి చేసుకుని ఎంతమంది ఉంటారు? ఎంతమంది కావాలా అల్లరి చేయడానికి? ఈ ఒంగోలు జనాభాకి ఎంతమంది కావాలా? జనమందరూ అసంతృప్తితోనూ భయంతో బతకడానికి ఒకటి చాలు. రాత్రిపూట ఒంటరిగా జిక్తే తలకాయల పగలు కూడా చంపుతున్నాడు ఒకటి పుకారు పుట్టినాయండి, అది బయటకు వస్తారా మనిషి? అల్లరి చేసేదానికి సంఖ్య ఎక్కువ అక్కర్లా. రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా, కన్స్ట్రక్టివ్ యాక్టివ్ చేయాలన్నా సంఖ్య ఎక్కువ ఉండాలి. జరగకుండా ఆపాలా, సంఖ్య ఎక్కువ ఉండాలి. ఎవడు ఏ మూలు చేస్తారు, చేసేటోడికి ఎంతమంది కావాలి? వీళ్ళ ఇబ్బందుల్లో ఏంటంటే ఈ పీరియడ్లో, ఈ 12 ఏళ్లలో మతం అనే దాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టాలన్నా కూడా రెచ్చగొట్టబడడం లేదు. దీని వెనక సుదీర్ఘమైన సాంప్రదాయం భారతదేశంలో ఉన్నది. కనీసం 2000 సంవత్సరాల సాంప్రదాయం ఉంది. తన్నుకున్నారు, కొట్టుకున్నారు మతాలు. మన దక్షిణ భారతదేశంలో 9-11 శతాబ్దాల మధ్య వీర సేవలు, వీర వైష్ణవులు నరుక్కున్నారు అట్లే, అడ్డనామాలు, నిలునామాలలో. నీకు ఎదురు సీన్ అర్థం కావాలంటే విశ్వరూపంలో మొదటి సీనే కులోత్తుంగ చోళుడు అడ్డనామాలు. ఆయన నంబిని
విగ్రహాన్ని కట్టి సముద్రంలో పారేశాడు. చరిత్ర అది. అట్లా తన్నుకొని బహుళారాధన, బహుదేవతల ఆరాధన, కలిసి బతకడం నేర్చుకున్నది భారత సమాజం. ఎన్ని రకాలుగా డివైడ్ ఉండని, బ్రిటిష్ వాళ్ళ కాలం సంస్థానాలు ఉండని, మొత్తం మీద ఈ ఫిలసాఫికల్ లెవెల్లో కలిసి బతకడం నేర్చుకున్నారు. ఆ బహుళత్వం అనేదాన్ని సాధించుకున్న వీళ్ళు బహుళత్వం వదులుకొని వాళ్ళు రెచ్చగొట్టినట్టుగా ఒక మతం వైపు పోలరైజ్ అయ్యి మెజారిటీ మతం భయపడి అందరినీ చంపేద్దాం అనే దానికి జనమందరూ అంగీకరించడానికి రెడీ కాల. స్టిల్ దట్ ఈస్ ద రే ఆఫ్ హోప్ ఫర్ ఎనీబడి టు రీకన్స్ట్రక్ట్ దిస్ కంట్రీ. దేశాన్ని బాగుపరచడానికి ఇదే రే ఆఫ్ హోప్. జనమందరూ సబ్స్క్రైబ్ కాలదానికి. కొంత సక్సెస్ అయినారు, అక్కడ ఆగింది అది. అందుకనే ఎత్తులన్నీ వేయాల్సి వచ్చి చివరికి ఇదంతా కుదరదు, మనకు ఓట్లేయాలనుకున్న వాళ్ళందరినీ తీసిపారేయాలా, ఓట్లేస్తాను అనుకున్న వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి మిథ్యా ఓటర్ల కింద మార్చాల దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు అది ప్రెసెంట్ సెనేరియో. ఇప్పుడు జరగబోయే ఎన్నికలన్నీ ఈ పద్ధతిలో జరుగుతాయి. ఇక అంటే ఎల్లప్పుడూ గ్యారెంటీగా గెలిచే పథకం తయారైంది. దీనికి ఏంది ఆన్సరు? గ్యారెంటీగా ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్నారో వాళ్ళని డివైడ్ చేయాలి, చేయదలుచుకున్నారు. ఎడ చేయాలి వాళ్ళని చేయాలంటే నువ్వు మళ్ళీ ఫిలాసఫీలోకి వెళ్ళాలి. దళితులు మీరు ఎందుకు ఓటేయాలా, ఆదివాసులు మీరు ఎందుకు ఓటేయాలా, శూద్రులు మీరు ఎందుకు ఓటేయాలా, ఈ ఫిలాసఫీ ఎక్కించాలి. అప్పుడు వాళ్ళు మిగుల్చుకున్న ఓటర్లు కూడా డివైడ్ అయిపోవాలి. వాళ్ళు ఎట్లా ఉండకూడదు. చాలా సింపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. భగవంతుడు విశ్వవ్యాపకుడు, అందరూ అంగీకరించేదిగా. విశ్వవ్యాపకుడైన భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. మాలల్లో ఉన్నాడు, మాదికలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, గుడిలో విగ్రహంలో ఉన్నాడు, గుడి మెట్ల మీద ఉన్నాడు. అందరిలో ఉన్నప్పుడు మహిళలు గుడికి రావద్దంటారైంది. ఆ పాయింట్ మీద మహిళల్ని కదిలించాలి. మిమ్మల్ని ఎందుకు రానిరు గుడికి? మెన్సెస్ అవుతారు అందుకని రాకూడదు అంటున్నావు. మెన్సెస్ అనేది మానవ జాతి బతకడానికి ఆధారం. మనం ఆ సైన్స్ చెప్పాలా. మరి అందరూ గుడిలోకి రావచ్చు అన్నాక దళితులు రాని ఇక్కడ ఎందుకు ఆపారు మీరు? అసలు మీ పల్లెలు ఊరి చివరి ఎందుకు పెట్టారు? వీళ్ళందరి మధ్య ఎందుకు ఇల్లు మీకు? మొత్తం నాటకాలు ఆడుతున్నారు. ఇల్లు దళితుల ఇళ్ళు సానుభూతి చూపుతున్నారు. దొంగల ఇల్లు అనేది దళితుల్లోకి ఎక్కాల. అక్కడ పనిచేయాలి ఫిలసాఫికల్గా. ఆదివాసుల్లో విపరీతంగా వెళ్ళారు ఈ మధ్య. ఏకలవ్య ఫౌండేషన్ పెట్టి, ఆయన ఏకలవ్య అయినంత మేము కూడా కొన్నాళ్ళు పనిచేసినాం. మాతో పనిచేయలేమని వెళ్ళిపోయినాడు ఆయన. మేము 3 సంస్థలు పనిచేస్తుంటే 4వ సంస్థ అది. మాకు ఒక సంస్థ ఇబ్బంది లేదు కానీ మిగతా 2 సంస్థ ఇబ్బంది ఉందని వెళ్ళిపోయింది ఆయన 4 ఏళ్ళ నాడు. మాకు బాగా పరిచయమే, స్నేహితుడే. ఎందుకు వెళ్ళిపోయాడు అర్థమవుతుంది. ఆదివాసులకు స్పెషల్గా వెళ్ళారు. అది ఎక్కడి నుంచి చెప్పాలా? పాండవులు గురువు ద్రోణుడు, బ్రాహ్మణ ఆయన దగ్గరికి ఏకలవ్యుడు వచ్చి నాకు విలువిద్య నేర్పన్నాడు. నువ్వేమిటాడు అని అడిగాడు. అంటే ఆ కాలంలో అడుగుతారు కానీ ఈ కాలం ఎవడు అడుగుతారంటారా? మీరు రైలు ఎక్కండి, మీ ఎదురు సీట్లో నేను 1 నిమిషంలో ఏమిటాడు అని అడుగుతాను నేను. మీరేమిటోళ్ళు అని. కులం అడగడం కాదు అది. వెనక తోకలు ఉంటే సోదరుని, నాయుడని, రెడ్డి అని ఉంటే అడగరు, అర్థమైపోద్ది. ఏం పేరైనా అడుగుతారు. మొదట పేరు చెప్పగానే కులం తెలిసిపోతే ఇక అడగరు. ఇంకా రావు అని పెట్టుకుంటేనో అయ్య అని పెట్టుకుంటేనో కులం తెలియదు. ఏమిటోళ్ళు మీరు అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నారుగా. అందుకని అప్పుడు అడిగిండు ద్రోణాచార్యుడు. నేను ఆదివాసిని సార్, అడవులు ఉంటా అన్నాడు. నీకు నేర్పని బాగున్నాడు. వాడు పోయి సొంతంగా అడవికి వెళ్ళి విగ్రహం చేసి పెట్టుకొని దాని స్ఫూర్తితో బాణాలు వేయటం నేర్చుకున్నాడు. ఒకరోజు అడవికి అర్జునుడు పోయినాడు. ఈయన చూశాడు, వీడికి ఎంత బాగా వచ్చింది వీళ్ళు విద్య. వీడు గురువు ఏమో ప్రామిస్ చేశాడు, ప్రపంచంలో నువ్వే నెంబర్ 1 కింద మారుస్తా అన్నాడు. ఇక్కడ చూస్తే నాకంటే బాగున్నాడు. పోయి గురువుని అడిగాడు, ఏం గురువు ఎటు తెచ్చినావు అని. వాడెవరా, నేను ఎవడికి నేర్పలేదే అన్నాడు. శుద్ధురా అన్నాడు. వస్తే విగ్రహం వెంటనే ఐడియా వచ్చింది గురువుగారికి. ఈయన నెంబర్ 1లో ఉంచనేయకూడదు. అందుకని అడిగాడని, నువ్వు ఎడమ చేతి తెస్తావా కుడి చేతి తెస్తావా, బాహుబలిలోకి ఇటు బీకేస్తావా అని అడిగాడు. బాహుబలి టేరు సాలుగా ఎలా తిట్టుబట్టుకుని పీకుతున్నాడు. నాకు కుడి చేతి తెస్తా సార్, మిగతా పద్ధతులు రావన్నాడు. మరి నువ్వు నా విగ్రహం పెట్టుకొని నేర్చుకున్నావు కదా, గురుదక్షిణ ఇవ్వని. ఇస్తా స్వామి అని. అయితే బొట్టని నరికేయమన్నాడు. ఇట్లాంటి గురువుని ఏం చేయాలండి? ఇతని పేరుతో ఒక అవార్డు పెట్టవచ్చు ఆ దేశంలో, ద్రోణాచార్య అవార్డుని. ఆ లెవెల్లో రెచ్చగొట్టాలండి. తప్పుడు పనులకు రెచ్చగొట్టేటోడు మంచి పనులకు రెచ్చగొట్టరు. ఆదివాసులు ఇలాంటి ఎందుకు ఉండాలరా? మీ వాడిని బొట్టిన నరకొచ్చుకున్నాడు పక్కన. ఇప్పుడు వాళ్ళ మాతృ సంస్థ అంతా బ్యాపనాలుగా నడుపుతున్నారు. ఇప్పటికి కూడా అగ్రవర్ణాల్లో బేస్ అంతా
మిగతా వర్ణాలు పట్టుకున్నారు. మిగతా వర్ణాలను పట్టుకుంటే మూలకాన్ని ఎమర్జెన్సీ పీరియడ్లో లోకనాయక్ జయప్రకాష్ ఇచ్చినటువంటి లెజిటిమసీ వాళ్ళకి. అంతకుముందు ఎక్కడ లెజిటిమసీ ఉంది వీళ్ళకి? అంటరాని వాళ్ళు అంతకుముందు. ఒక్క పీరియడ్లో ఒక్కతనే పీసీ వచ్చడానికి ఎవరు లేరు వాళ్ళ నాయకులు. సరే, ఇప్పుడైతే వాళ్ళ సంస్థ చెప్పిన మాట కూడా మోడీ అనడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డేంజర్ టు హిమ్. అతను ఒక లెవెల్ దాటితే ఇల్లిగా చేస్తారు. అంత ప్రమాదకరమైన స్టెప్ అతను వేశాడు. ఇంకా శూద్రుల కథ, రాముడి కథలో ఉంది అద్భుతమైన కథ. వేపనాయన కొడుకుని చచ్చిపోతే పట్టుకొని వస్తే రాముని అడిగాడు, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడని. నాకెట్లా తెలుస్తుందా నీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడు? చెప్పాలి నువ్వు. నువ్వు గంట బీగితే వచ్చినా నేను, మనకు వారం వారం మన కలెక్టర్లు వచ్చినట్టు ఆయన రోజు వస్తాడు. అంత అద్భుతమైన రాముడు పరిపాలన. ఎవడే చెప్పి వింటాడు ఓపికగా. ఏదైనా కంపెన్సేషన్ లక్షలు ఇస్తా కానీ కొడుకు ఎట్లా తెచ్చిపోయినట్టు నాకేం తెలుస్తుంది అన్నాడు. నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. అర్థం కాక ఆయన గురువు దగ్గరికి పోయినాడు. ఎందుకంటే రాముడు ఏది సొంత నిర్ణయం తీసుకోడు, ఎప్పుడు గురువులు చెప్పిన మాట వింటాడు. చిన్నప్పటి నుంచి చూసుకోను కావాలంటే. విశ్వామిత్రుడు పట్టుకెళ్ళాడు ఈ రాక్షసులు చేసే ఆగం ఆపాలని. ఈమెను పెళ్లి చేసుకున్నాడు. అడవికి బోర్డు పోయినాడు. అంతా ఇతరులు చెప్పిన మాట వింటాడు. సొంత నిర్ణయాలు ఉండవు ఆయనకి. ఇప్పుడు కూడా ఇతరులు చెప్పిన మాట వినడానికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆలోచించి, కాదు, నేను కనిపెట్టిన కారణం అడవిలో ఒకడు శంభుకుడని తపస్సు చేస్తున్నాడు, శూద్రుడు తపస్సు చేస్తే బేపన పిల్లకాయలు చచ్చిపోతారని చెప్పాడు. మరి నేనేం చేయాలన్నాడు. పని చంపేయాలన్నాడు. వాడు ఎక్కడున్నాడు తెలియదేనాకన్నాడు. నేను చూపిస్తారా అన్నాడు. అంత దూరంలో చూపించి వేదాలు చదువుకుంటున్నాడు, తపస్సు చేస్తున్నాడు. వాడిని ఒక మాట అడగమంటావా అన్నాడు రాముడు. వాడిని అడిగేది ఏంది, తిక్కలోలాగా ఉన్నావు, వేసిపారి అన్నాడు. అంతే. పట్టును నరికేసి వచ్చాడు. శూద్రులు సర్దుకోకూడదు, రామరాజ్యంలో సర్దుకోకూడదు. రామరాజ్యంలో పిల్ల మీద అనుమానం వస్తే నిప్పులు వేయచ్చు. తెచ్చుకుంటారా రామరాజ్యం? శూద్రులకి చెప్పాలి మనం. వాళ్ళు మీ శత్రువుల వాళ్ళు, మీ వారిని చంపినారు వాళ్ళు. ఫిలసాఫికల్గా అంత పెద్ద ఎత్తున కృషి జరగాల్సింది తప్పదు. ఫిలాసఫీతో ఎదుర్కోవాలి. నీకంటే నేను పెద్ద రామ భక్తునని పోతే వాళ్ళని గెలవలేరు మీరు. ఈ భక్తి మొత్తం పేటెంట్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళకంటే మించి భక్తి ఎవడు చూపలేడు. అసలు ఆ రంగులు పోటీ పడకూడదు. కేజ్రీవాల్ అట్టు పోటీ పడ్డాడు. నువ్వు రాముడు భక్తులు అయితే ఆంజనేయ భక్తులు అన్నాడు. పోటీ పడలేరా మీరు పోటీ పడాల్సింది రాజ్యాంగ ప్రియాంబులు నాటం పెట్టుకుని పోటీ పడాలి ఎవడైనా సరే. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒకరికొకరు పోటీ పడి పెద్ద పెద్ద భక్తులైపోతున్నారు. కుదరదు అది. రాజ్యాంగంలోన 10-15 పదాలు తీసుకోండి, వీటి మీదనే పోటీ పడండి. వాళ్ళు చేయరా పని, ఇప్పటికే మానేస్తున్నారు చేయడం. ఎమర్జెన్సీ పీరియడ్లో లౌకికము సామ్యవాదం పెట్టినారని అవి మధ్యలో వచ్చినవి తీసేయాలంటున్నారు. మధ్యలో వచ్చిన వాటి మీద సుప్రీంకోర్టులో కేసు అయింది. 42 రాజ్యాంగ సవరణలో అన్నీ తీసేయండి, ఈ 2 తప్పన్నారు వాళ్ళు. రాజ్యాంగం స్ఫూర్తే లౌకికము సామ్యవాదము ఇంప్లిసిట్గా ఉంది. అది ఎక్స్ప్లిసిట్గా చెప్పినారు తప్ప కొత్తగా వీళ్ళు చేర్చింది ఏమి లేదు. ఈ పదాలు ఉండాల్సిందని కోర్టు చెప్పేసి. ఇప్పుడు చెప్తుందో చెప్పదో, ఎందుకంటే సగం కోర్టులు కొనేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అది కేసు వస్తే చెప్పకపోవచ్చు కూడా. అది వీళ్ళందరినీ బతిమలాడేది ఏంది? ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 3వ మనిషిగా పెడితే బతిమలాడుకోవాలా, దానికి తెచ్చుకోవాలా, లంచాలు ఇవ్వాలా, రాజ్యసభ సీట్లు. ఎందుకు ఈ బాధ అంతా? ప్రధానమంత్రి ఇంకో మంత్రిని పెట్టుకుంటే అయిపోయా, సింపుల్ కదా. అసలు ఈరోజు జనం పోరాడాల్సింది ఆ చట్టం మీదని. ఈ చట్టమే అప్రజాస్వామిక చట్టం, ఎత్తేంటిది అని చెప్పాలా? ఈ చట్టంతో అపాయింట్ అయినటువంటి ఎన్నికల కమిషన్ ఉండటానికి వీల్లేదని అడగాల. ఈ సర్వగిరి కాదు అడగాల్సింది. ఈ చట్టము అప్రజాస్వామికము, ఈ నియామకం అప్రజాస్వామికం, ఈ 2 పోతే తప్ప. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన. దేనికి వెనుక వస్తుంది అది? ఆయన రీత్యంగా ఏదో వస్తాడు ఆడికి. అసలు చట్టాన్ని ఎత్తేమని అడగాల. పబ్లిక్లో ఆ రకమైన ఎడ్యుకేషన్ జరగాలి. మీడియా చేయదు, స్ట్రీమ్ మీడియా చేయదు, ఎలక్ట్రానిక్ మీడియా చేయదు, ప్రింట్ మీడియా చేయదు. ఈ పని ఇంతకు తక్కువ కోరిక కోరడానికి వీళ్ళు లేని పరిస్థితి తెచ్చిపెట్టారు. మేము అంటున్నాం, సైన్స్ చెప్తే జనం బాగుపడతారు, విద్య బాగుపడితే బాగుపడతారు, వైద్యం బాగుపడితే బాగుపడతారు. అసలు అవన్నీ చేయడానికి మనం మిగలం. ఇది జరగకపోతే ప్రతినిత్యము తప్పుడు వాళ్ళే ఎన్నికైతే ఉంటే ఎన్ని చేయడానికి ఎవడు అనుమతిస్తాను? నేను వ్యక్తికి ఉండే లిమిటేషన్ అదే కావచ్చు, కానీ సమిష్టిగా పౌర సమాజం సెన్సిటైజ్ చేసే పని చేయకుండా, ఇట్లాంటి అరాచకాన్ని అరికట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరగకుండా మంచి పాలిటీ రాదు.
ఆ ప్రయత్నము జయప్రదమయ్యే అవకాశం ఉందనే దానికి మనకి 2 ఏళ్ల నుంచి కన్నడ అనుభవమే. పౌర సమాజం సెన్సిటైజ్ అయినందుకే మొన్న వాళ్ళు గెలవాల. వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ సినిమా వచ్చింది ఈ మధ్య. కలకత్తా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ప్రతి ఏడాది జరుగుతుంది. 11 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇలాంటి అప్బీట్ సినిమాలన్నీ వస్తాయి. 4 రోజులు జరుగుతారు వాళ్ళు. ఒక 2 గంటల సినిమా కర్ణాటక నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళు ఏ విధంగా పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించమని అడగల. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఇట్లా ఉండకూడదని చెప్పారు. మతవాదులు రాజ్యానికి రాకూడదు, ఆ పాయింట్ ఒకటి తీసుకుని తిరిగారు. విపరీతంగా తిరిగారు, కానీ ఇక్కడ నాపగలిగారు. ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది, దేశమంతా ఈ ప్రయత్నం చేయాలి మనమని. వ్యవస్థలోకి వెళ్ళిపోతే అరాచక పద్ధతులు సులభంగా తీసేయడం, ఈ రాజ్యాంగాన్ని తొలగించి ఏ భిన్నమైన రాజ్యాంగం తెచ్చినా తిరిగి దీన్ని తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కాగితం వాడు ఉంటే అది మనకు అడ్డం. ఈవెన్ టుడే మనం ఏ కాలేజీకి వెళ్ళి మాట్లాడాలన్నా రాజ్యాంగం మీద మాట్లాడాలంటే రాణిస్తారు. ఇప్పటికి కూడా దాన్ని అడ్డం పెట్టుకుని ఏమన్నా మాట్లాడుకో. రాజ్యాంగాన్ని ఎత్తేసినారన్నారు, ఎవరు రాణిస్తారు? ఇక తమకి అనుకూలమైన వాళ్ళని ఓటర్లుగా ఉంచటువంటి అర్థం ఏంటి? అసలు ఓటింగ్ హక్కు తీసేటువంటి అర్థం ఏంటి? జనానికి ఒక సెంటిమెంట్ ఉంది, ఓటు పోతే ప్రాణం పోయినంత ఫీల్ అయ్యే జనం ఉన్నారు. ఇంకా నువ్వు ఈ దేశ పౌరుడు కాదంటే, ఈ దేశ పౌరుడుగా ఉంటే ఏ రాజకీయ పార్టీ నీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. కనీసం ఓటన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పటికి కూడా నీకు ఓటే లేదని తెలిసిన నీ దగ్గరికి ఎవడొస్తారు? ఇక పౌరసత్వాన్ని తొలగించకుండా ఎన్నికల కమిషన్ పౌరసత్వాన్ని తొలగించే బాధ్యత ఎత్తుకుంది నెత్తికి. సిఏఏ ఎన్ఆర్సీ జయప్రదం కాల, జనం సెన్సిటైజ్ అని అర్థమైన తర్వాత ఆ రూపంలో రావడానికి వీల్లేదు. ఇప్పుడు సర్రని పెట్టినారు కదా, ఈ సర్ర అస్సాంలో పెట్టలే. ఎందుకు పెట్టలే? అక్కడ ఇంట్రూడర్స్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నోళ్ళు ఎక్కువ సంఖ్య అక్కడే ఉంది. 2/3 హిందువులు ఉన్నారు వచ్చిన వాళ్ళు, 1/3 ముస్లింలు. ముస్లింలు బీకేద్దామంటే వీళ్ళు కూడా బీకాల్సి వస్తుంది, కానీ సర్ర లేదు, ఏం లేదు. బీహార్లో విదేశస్తులు వచ్చి ఓటర్లుగా మరి ఒప్పుకుంటారా అని అడిగినారు. 65 లక్షలు ఎతికితే ఫైనల్కి విదేశస్తులు 2 తేలారు. 2, ఓన్లీ 2. నువ్వు విదేశస్తుల్ని ఎత్తేయడానికి కాదు నువ్వు ఇది పెట్టింది, స్వదేశస్తుల్ని నీకు ఓటేయాలనుకున్న వాళ్ళు ఎత్తేయడానికి పెట్టు. బ్లేటెంట్ ప్రక్రియ అది. ఆ క్రమంలో అమర్త్య సేన్ కూడా పీకేసినారు. ఇది ఆల్గరిజం చెప్పేసి పీకేసింది. ఏం చేస్తారు? ఇట్లాంటి వాళ్ళందరినీ తీసేమంటే పీక్ అవతలేసింది. అమర్త్య సేన్ అటు పీకేసినావు నువ్వు. అసలు చర్చ లేదు ఈ దేశంలో. అతను భారతదేశ పౌరసత్వం వదులుకోలే, బయట పాఠాలు చెప్తాడు, ఓటు చేస్తూ ఉంటాడు. ఈ పౌరసత్వం ఉంచుకున్నాడు, బయట పౌరసత్వం పెట్టుకోలే. డ్యూయల్ పౌరసత్వం మన దేశం ఒప్పుకోదు. ఇది ఉంచుకొని, ఈ పాస్పోర్ట్ ఉంచుకొని, ఈ పౌరసత్వం ఉంచుకొని వేరే దేశాల్లో పనిచేస్తున్నాడు, గెస్ట్లకు పోయి పనిచేస్తున్నాడు. సైలెంట్గా జనం వెనకాల ఉండరా? అసలు సెన్సిటైజ్ అవుతుందా కాదా పౌర సమాజం? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్. కానీ ఎక్కడో చోటు కదలికి రాకుండా మార్పు అయితే రాదు. ఏం చేయొచ్చు మనం? ఇది ఒక స్టెప్పు. మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకోవడం, మనందరికీ మాట్లాడడం వచ్చు. ఎవరిని ఇంప్లికేట్ చేసే మాట్లాడక్కల్లా, రీల్స్ పెట్టచ్చు. ఇటు అనుమానం ఉంది, దీనికి ఏం చెప్తారు మీరు? ప్రతి ఒక్కటి అట్లా ఉన్నాయండి. మాట్లాడటానికి అవకాశం ఉండి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. మేము ఈ మధ్య మన ఆంధ్రకి సంబంధించిన సబ్జెక్ట్ అనలైజ్ చేసినాం. తిరుపతిలో నిన్ననే వీడియో పెట్టాను. ఎంత డేటా అంటే 2014 నుంచి 2025 దాకా డేటా తీసాం. తిరుమల దేవస్థానం ఎంతకు అంగీకరిస్తూ ఉంది? ఈ వివిధ సంస్థలు ఉన్నాయి కదా, బొల్లే బాబా, నందిని డైరీ, ఇందాపూరి, వీళ్ళందరూ కొటేషన్లు ఎంతకి ఇస్తున్నారు, ఎంతకు అప్రూవ్ చేస్తుందో లెక్క తీసాం. ఆ అప్రూవ్ చేసే టైంలో ఓపెన్ మార్కెట్లో ఆవు నెయ్యి ఎంత ఉంది, హోల్సేల్ ఎంత ఉంది, రిటైల్ ఎంత ఉందో లెక్క తీసాం. ఏ టైంలో కూడా ఓపెన్ మార్కెట్లో ఆవు నెయ్యికి సగం రేటుకి టెండర్లో ఖరారవుతున్నాయి. ఎట చేయగలుగుతున్నారు? సగం రేటుకి ఎట్టి ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళకి సగం రేటుకి ఇచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేరే చోట తిరుపతి దేవస్థానం ఏదన్నా సౌకర్యాలు కలిగిస్తే వాళ్ళ అట్లాంటి కలిగిస్తున్నాడు మనకేం కనపడలా. నష్టానికి ఇవ్వాలి. ఎంత భక్తుడే అంత నష్టానికి ఎందుకు ఇస్తున్నాడు? వాడికి ఏం భక్తి ఉంటుంది? నెయ్యి అమ్ముకున్నోడికి వ్యాపారం ఉంటుంది. అందులో పామోలిన్ కలుపుతున్నారు. పామోలిన్ కిలో 50 రూపాయలు, 14లో ఇప్పుడు 90. పామోలిన్ ఆయిల్ ఒక్కటే నెయ్యిలో సులువుగా కలిసిపోయి నెయ్యిలాగా కనపడేది. ఈ మిగతా ఆయిల్ అట్టు కలవు.
కలర్ లైట్ ఎల్లో కలర్ రావడానికి బీటా కెరటిన్ వాడుతున్నారు, సువాసన రావడానికి కెమికల్ వాడుతున్నారు. అది నెయ్యే కాదు. ఇన్నాళ్ళు జనం తిన్నది పామోలిన్ లడ్లే తింటున్నారు 14 నుంచి ఇప్పటిదాకా. 14 నుంచి 5 ఏళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది, తర్వాత వైసీపీ ప్రభుత్వం, మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇద్దరు ప్రభుత్వాల్లో ప్రజలు నెయ్యి తినలా. కొవ్వు లేదని చెప్పింది సిబిఐ. వదిలేయండి దాని సంగతి, అది ఎప్పటికీ తేలే సబ్జెక్టే కాదు. లాజికల్గా చూస్తే కొవ్వు కలిపితే ఉపయోగం ఏముంది? కొవ్వు ఖరీదు ఎక్కువ, పామోలిన్ కలిపితే ఉపయోగం ఉంది. పైగా వెజిటబుల్ ఎవడు క్వశ్చన్ చేయడు. లేదులేబ్బా కొవ్వు తినలే, మనం వెజిటబులే తిన్నాం కదా అని సర్దుకోవచ్చు, భక్తులు మనోభావం సర్దుకోవచ్చు. పైగా క్రిస్టియన్ ముద్రపడ్డది జగన్కి. ఆయన కానీ కొవ్వు కలిపితే కాసుకొని ఉంటారు వేసి పారేయడానికి. ఖచ్చితంగా కొవ్వు కలిపి లేపు పారేస్తారు. అతను రాజకీయాలు పర్మనెంట్గా తీసేస్తారు. అంత రిస్క్ అతగాడిని తీసుకుంటాడు. ఏం పని అతనికి? కొవ్వు అనేది లేదు, ఒకటి క్లియర్ అయిపోయింది. ఈ కల్తీ ఉంది, వాడు కూడా చెప్పాడుగా కల్తీ ఉందని. ఏం కల్తీ అంటే వనస్పతి పామోలిన్ ఆయిల్. పామోలిన్ ఆయిల్ బయట దేశాలు తెచ్చుకోవడానికి ఇంకా సౌకర్యం వస్తుంది. మనోభావాలను మాట్లాడే ఏ హిందువు 14 నుంచి ఇప్పటిదాకా స్వచ్ఛమైన ఆవునైతే తినలా. అది నేను ఇచ్చిన వీడియో. మరి ఏమైందో చూడాలి. స్వచ్ఛమైన ఆవునైతే తినాలని ఏం చేయాలో కూడా ఇంకో వీడియో తయారు చేశారు. మీరు ఆవులు పెంచుకోండి, టీటీడోళ్ళు 1,00,000 ఆవులు పెంచుకో మీ కొండల్లో. అప్పుడొకటి పుల్లో చిరుతపుల్లో తింటే తినాలి. మస్తు ఆవులు ఉంటాయి కదా. ప్రతి జిల్లాలో ఆవులు ఊరికి తిరుగుతున్నాయి గాలికి. ఏది పెడితే తిని కడుపు నొప్పి తెచ్చుకోసి వస్తున్నాయి. ఆవులన్నింటినీ జిల్లా కేంద్రాలు పెట్టు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? హ్యాపీగా స్వచ్ఛమైన అయితే పెట్టచ్చు కదా జనానికి సబ్సిడైజ్డ్గా. ఆవు ఒంటేలు అమ్ముకోవచ్చు, ఆవు పేడ అమ్ముకోవచ్చు. ఇంత మేలు జరుగుతుంది మీకు. గొప్ప సలహా అది. ఇంతమందికి పని దొరుకుతుంది. ఆవు పేడ విపరీతం కొనుక్కుంటున్నారు ఆన్లైన్లో కూడా. ఆవు ఒంటేలు అట్లనే మొత్తం. పైగా స్వచ్ఛమైన నెయ్యి. ఈ మనోభావాలకు ఇబ్బంది ఉండదు కదా. నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం వాళ్ళు టీటీడీ వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, చేసుకోవచ్చు వాళ్ళు. ఇట్లా లోతుకెళ్ళి స్టడీ చేస్తాం మనం, పైన మాట్లాడడం. అసలు మీరెవరు వాడు ఏం కలిసి చెప్పడానికి? ల్యాబులు చెప్పాలా? రాజకీయ నాయకులు ఎట్లా చెప్తారు? మీరు ఆపేయండి ఈ చర్చ అంతా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నాం. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. దేశమంతా వెలిగిపోతుందని మోడీ చెప్తే ఇంకా 80 కోట్ల మందికి రేషన్ కార్డులు ఎందుకు పెట్టినావా, బియ్యం ఎందుకు ఇస్తున్నావు, వెలిగిపోతావు. ఒకటి 3 ఆర్థిక వ్యవస్థగా మారామంటున్నావు కదా. జపాన్ దాటిపోయాను, యూకేని దాటిపోయాను అంటున్నావు కదా. మరి అక్కడ జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి జనానికి? అంటే జనానికి అందుకంటే కొద్దిమంది కార్పొరేట్లు కదిలితే మారిపోయినట్టేనా? ఎవరికి మేలు? అదాని అంబానీ పెరిగితే సామాన్య మానవుడికి ఏం ప్రయోజనం? నేను చెప్పిన మాకు ఉద్యోగాలు ఏవి? బ్యాంకుల్లో లక్షల కోట్లు తీసుకొని ఎగ్గొట్టారు కదా, మా డబ్బులే కదా చేస్తా, మాకు నిష్కృతి ఏముంది దాంట్లోంచి? ఈ క్వశ్చన్స్ జనం దగ్గర పట్టుకెళ్ళాలి, ఓపెన్గా తీసుకెళ్లాల్సిందే. భయం కూడా జనానికి ఎలకాలం ఇట్లా ఉండదు. ఒక్కడ పోతే భయం అండి. నీకు కనపడుతుంది. ఉదాహరణ ఢిల్లీలో 3 లక్షల మంది వచ్చి కూర్చుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు 700 మంది. కానీ చివరికి చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు కదా టెంపరీగానైనా. ఎంత పర్సంటేజ్ వాళ్ళు? దేశంలో 60 కోట్ల పైన రైతులు ఉంటే నేరుగా ఇప్పటికి కూడా వ్యవసాయం మీదనే బతుకుతుండేటోళ్ళు తగ్గినారు బాగా. సంఖ్య 40%కి దిగింది. అయినప్పటికీ కూడా 3 లక్షలు అంటే 0.1% కూడా లేదు. ఓవర్హెల్మింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ తిరగబడాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ ఉన్న ఈ టైంలో చిన్న సంఘటన జరిగిన ప్రపంచమంతా వైరల్ అవుతుంది. 0.1 అంటే నా లెక్కలో పెద్ద సంఖ్య. 0.01తో స్టార్ట్ అవ్వచ్చు మనం కొత్త రకమైన ఉద్యమాలకి. 0.1 వస్తే నిర్ణాయక పాత్రకు వెళ్తాం. 1 వస్తే గవర్నమెంట్ మీది, మిగతా న్యూట్రలైజ్ చేయాలి. ఇందాక నేను చెప్పిన ఆర్గ్యుమెంట్లు న్యూట్రలైజేషన్కి. ఎక్కడా దేవుడితో కన్ఫ్రంటేషన్ అక్కర్లేదు. దేవుడితో మనకేం పని? ఉన్నాడు లేడు మన సబ్జెక్టే కాదు, సైన్స్ సబ్జెక్ట్ కాదు అది. దేవుడైన సబ్జెక్టు సైన్స్ తీసుకోదు అసలు, దానికి అనవసరమైన సబ్జెక్టు. అందుకే సైన్స్ వాంగ్మయంలో ఎక్కడ కూడా భగవంతుడు ఉన్నా లేడని మాట్లాడదు. ఒక్క పేజీలో ఒక్క లైన్లో చూపిస్తుంది దేవుడి పేరు కానీ రిలీజియన్ పేరు కానీ. ఇట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం ప్రయోగాన్ని తీసుకునే పనికిరాదని చెప్పేసింది. అందులో ఎవరైనా స్వర్గానికి పోతానంటే పొమ్మంటుంది అంతే. ఉందా లేదని అడిగితే నాకు తెలియదు అంటది. ఎవడికి తెలుస్తుంది? స్వర్గం పోయి వచ్చినడికి తెలుస్తుంది. పోయి రాని అన్ని శుద్ధం.
మరి నీకెడ తెలుస్తుంది, నువ్వు కూడా పోయి రావాలా? మరి మా ఇద్దరికి తెలుస్తుంది, మీకెడ తెలియాలా? మీరు కూడా పోయి రావాలా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పోయి వస్తాడు. సైన్స్కి ఏం సంబంధం అది? 194 మంది దేశంలో ఏదో ఒక దేవుని అంటున్న దగ్గర దేవుడి సబ్జెక్ట్ పెట్టుకుని జనంలో పోకూడదు. నీ వ్యక్తిగతమైన నీ జీవితంలో దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ సొంత ఇష్టం అది. కానీ ఉద్యమాలకు పనికిరాదు సబ్జెక్టు. ఏమనకుండానే మనకి 88లో మన ఆర్గనైజేషన్ పెడితే వీళ్ళు దేవుళ్ళు లేదంటారని ముద్రేసినారు మనకి. దానికి కారణం ఏంటంటే అప్పుడు మనతో హేతువాదులు కూడా కలిసి వచ్చారు కొంతమంది. వాళ్ళు నోరు తెరిస్తే దేవుళ్ళు లేడంటారు. అక్కడక్కడ మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళు కూడా నేరుగా దేవుడిని ఢీకొన్నట్టు కొన్ని ప్రదర్శనలు ఉండేవి. అవన్నీ వదిలేసినాం మనం. మూఢనమ్మకాల మీదనే మనం మాట్లాడాలి, నమ్మకాల మీద మాట్లాడకూడదు, అవసరం లేదు మనకి. ఈ స్టాండ్ తీసుకోకపోతే వీళ్ళు ఎదుర్కోలేరు. ఆ సబ్జెక్టు న్యూట్రలైజ్ అవ్వాలి, సైన్స్ ప్రయోజనాలు అనేది హైలైట్ కావాలి, సామాజికంగా విడదీసే వాళ్ళ టాక్టిక్స్ ఎక్స్పోజ్ కావాలి. ఇది పౌర సమాజం చేయాల్సిన పని. పెద్ద పని, కానీ ఆ పని మనం చేయగలం. అట్లా ఫైనల్గా ఈ రోజున ఎన్నికల వ్యవస్థ ఓటర్లు ప్రభుత్వాలు ఎన్నుకోవడం మానేసి ఓటర్లనే ప్రభుత్వాలు ఎన్నుకోవడం మొదలెట్టినాయి. వాళ్ళు ఎంపిక చేసిన ఓటర్లే వాళ్ళకి వేయకుండా చేయాలా, అది ప్రచారం జరగాలి. అధికారంలోకి రానియకూడదు. వాళ్ళని రానియక నుండి ఇవన్నీ రివర్స్ చేసుకోవాలి. కాంగ్రెస్ గెలిస్తే మేలని ఒకతను అడిగాడు. వీళ్ళిద్దరూ పెద్దన్న చిన్నలండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టి దరిద్రమే కదా ఈ దేశంలో. కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తారు. అది ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం వాడుకొని రాడికలైజ్ చేయకుండా పీపుల్స్ థాట్ని వాళ్ళతో పరిష్కారం అవుతుంది అనుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వస్తే మనకు ఊపిరి పీల్చుకునే టైం వస్తుంది అంతే. కొన్ని రకాల చట్టాలు రివర్స్ అయితే ఉపాలాంటి ఇట్లాంటి రివర్స్ చేయమని చెప్పచ్చు. పెద్ద ఎత్తున సివిల్ వార్ సిచ్యువేషన్ తెస్తారు వాళ్ళు. సివిల్ వార్ సిచ్యువేషన్ వస్తే దిగాల్సింది, నువ్వు ఏదో ఒక లైన్ పుచ్చుకోవాల్సింది. అది వాటంగుంటే ఆ పని చేస్తారు. ఓవర్ హెల్మింగ్ జనంగా అనుకూలంగా లేకపోతే వాళ్ళు మాట్లాడలేరు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మిగిలి ఉంటుంది. అట్లే దౌర్జన్యపూరితమైన లేదా బలప్రయోగంతో సమాజం మారుతుందా, ఎన్నికల ద్వారానే మారుతుందా? ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరకదు. బలప్రయోగం జరుగుతుంది ప్రపంచమంతా. అమెరికా నాయకత్వంలో బలప్రయోగాన్ని దిగినారంటేనే వీళ్ళు మామూలు పద్ధతిలో జనాన్ని కన్విన్స్ చేసి కన్సెంట్ అని క్రియేట్ చేయగలిగే శక్తి తగ్గిపోయిందని అర్థం. ఇది నియంతృత్వానికైనా దారి తీయచ్చు, తిరుగుబాటుకైనా దారి తీయచ్చు. దీన్ని వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. సైలెన్స్ కోరుకుంటే కొన్నాళ్ళు నియంతృత్వం అనుభవిస్తారు. ఫ్రాన్స్లో ఫ్రాంకోని అనుభవించినట్టు, కొన్నాళ్ళు ముసలిని భరించినట్టు, కొన్నాళ్ళు హిట్లర్ని భరించినట్టు. చైతన్యయుతంగా ఉంటే జరగనీకుండా ఆపుతారు. ఆ చైతన్యాన్ని కలిగజేయటం మనం చేయాలి. ఇంత పెద్ద దేశంలో నియంతృత్వం అమలు జరగదు అనుకోవచ్చు. ఇలాంటి కోరికలు కుదరదు. దానికి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి మనకి.